మీద ఇలాగ హోలీ పండుగ సురువు అవుతా ఉంది. మొత్తం ఆల్రెడీ స్టార్ట్ అయిందా? రంగురంగుల జెండాలు తెచ్చుకొని మొత్తం రంగురంగుల జెండాలు ఈ కండువ ఆ కండువ ఇటు ఈ కండువ అటు ఈ జెండాలు ఈ జెండాలు మార్చే రాజకీయ నాయకులందరికీ హోలీ శుభాకాంక్షలు. అయితే ఒకటి ఒక ఏది రోడ్ రవాణాకు సంబంధించినటువంటి ఒక అధికారి ఇందాక అదేంది అది తీసుకొచ్చిండు. ఆయన ఏది గులాబీ రంగు తీసుకొచ్చిండు. ఎందుకు తీసుకొచ్చినావు సార్ అని చెప్పేసి అడిగినాం. పోయింది కదా శని. గులాబీ రంగు అంటే కాదు, ఇట్లంటే పోతుంది అది, అంటే తుడిపేస్తే పోతుంది, అందుకనే గులాబీ రంగు తీసుకొచ్చినా అంటుండు. గులాబీ రంగు మార్చిపోతుంది. నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో గులాబీ రంగు అంటే గులాబీ రంగుతో ఉన్నటువంటి పార్టీ మార్చిపోయే కాలం మాత్రం దగ్గరకు వచ్చిందని క్లియర్గా అర్థమవుతుంది. ఇక మరోవైపు అక్కడ వర్క్ ఫ్రమ్ జైల్, వర్క్ ఫ్రమ్ హోమ్ మనం ఇప్పటి వరకు విన్నాం. వర్క్ ఫ్రమ్ జైల్ అని చెప్పేసి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి తన కార్యకలాపాలను కొనసాగిస్తా ఉన్నారు. ఉత్తర్వులు జారీ చేసింది నిన్న. మంచినీటి సరఫరాకు సంబంధించి ఢిల్లీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నాడు. ఇక మరోవైపు హ్యాపీరావు అన్హ్యాపీగా ఉన్నట్టు బాగా, ఎందుకనంటే కాలం ఎట్టి పరిస్థితుల్లో కాటేస్తుంది, టైం వచ్చినప్పుడు కాటేస్తుంది. కాబట్టి ఇక్కడ భూ కబ్జాలు, వందల వేల ఎకరాలు భూ కబ్జాలు వాళ్ళు అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి. వందల వేల ఎకరాలుగా లక్షల ఎకరాల్లో కూడా చేసిన ఆరోపణలు ఉన్నాయి. అయితే అందులో ఇక్కడ 1350 గజాలకు సంబంధించి అక్కడ హ్యాపీరావుకు అది మళ్ళీ బంజారా హిల్స్ లో రోడ్ నెంబర్ 45లో అక్కడ ఏది నవయుగ కంపెనీ మొత్తం మీద ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసేసి 100% నువ్వు తప్పు చేసినావు అని అంటా ఉంది. అయితే ఇది హ్యాపీరావు ఇది ఒకటే వేయలేదు, చాలా వేసిండు, చాలా వేస్తే ఇది బయటపడింది అని చెప్పేసి చాలామంది అంటా ఉన్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ హ్యాపీరావుకు సంబంధించి కూడా ఉచ్చు బిగించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆయన బాధితులు చాలామంది ఉన్నారు. ఇక మరోవైపు ఇక ప్రభాకర్ రావు, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు A1గా ఉన్నాడు. తర్వాత ఎవరు ప్రణీత్ రావు ఉన్నాడు కదా, అంతా రావు అంటే మొత్తం మీద ఏం రాకుంటే వేసారు, కానీ వాళ్ళు మాత్రం ఈ గతంతో వేసేసి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గతంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోన్తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి తర్వాత అక్కడక్కడ వాళ్ళ ఇంటి చుట్టుపక్కలన్నీ కూడా అవన్నో ఏంటియో మీటర్లు పెట్టి రకరకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. అవన్నీ కూడా బయటకు వస్తుంది. మళ్ళీ ఇవన్నీ ఏడా తెలుస్తాయో అని ఫోన్ ట్యాపింగ్ చేసిన హార్డ్ డిస్క్లు ఏకంగా న్యూస్ ఛానల్లో పెట్టిందట. న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ రావు. అయితే ఇవన్నీ కూడా రావు అని చెప్పేసి మొత్తం కూడా ఇట్లా చేస్తూ ఉన్నారు. ఇది జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే 100% అంటే ఎవరైతే గతంలో తప్పు చేసినరో ఆ ఆఫీసర్లందరూ కూడా అంటే ఒక ఎస్పీ స్థాయి వ్యక్తులు కూడా ఇప్పుడు బోన్ ఎక్కాల్సిన పరిస్థితి, తర్వాత జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి 100% కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తప్పు చేసినోడు యదా హి ధర్మస్థ గ్లానిర్భవతి భారత అని చెప్పేసి అంటారు కదా. అందుకని పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అయితే మంచి జరగడానికి ఎవడో ఒకరు పురుషుడు పుడతా ఉంటాడు. ఎవరైతే అన్యాయం చేసిండో నాశనం చేసిండో వాళ్ళ పని భరతం పడతా ఉంటాడు. అది జరుగుతుంది, 100% జరగాల్సిన అవసరం కూడా ఉంటుంది, లేకపోతే సమాజానికి మంచిది కాదు. కాబట్టి ఇదంతా ఇట్లా ఉంటే మొత్తం మీద హోలీ పండుగల మొత్తం అందరు బిజీ అయిపోయినట్టున్నారు. హోలీ పండుగ జరుపుకోండి, అది ఎందుకంటే ఒక ప్రశాంత వాతావరణంలో జరుపుకోండి. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇవాళ ఈతకు వెళ్తారు పిల్లలు, ఆ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండండి. చాలా మంది ఈతకు వెళ్ళిన పిల్లలు చనిపోయినటువంటి పరిస్థితులు గతంలో కనిపించినాయి. కాబట్టి ఈతకు వెళ్ళిన పిల్లల మీద అప్రమత్తంగా ఉండండి. బిల్డింగ్ పైన ఇట్లా రంగులు పూసుకుంటూ కింద పడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ రంగులు కదా, కొన్ని రంగులు చాలా డేంజర్ ఉన్నాయి. ఆ రంగులు ఇట్లా చల్లితే అట్లా కళ్ళలో పోతే కళ్ళు పోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి అటువంటి రంగులను వాడకండి, న్యాచురల్ రంగులను వాడండి. తర్వాత రంగులు అనేటువంటి పూసుకునేటువంటిది సంతోషం కోసం ఉండాలి, కానీ జీవితంలో విషాదాన్ని మిగిల్చకూడదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ రంగుల పండుగను సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి మన జీవితాల్లో కూడా రంగురంగుల పూలు విరబూయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక మార్నింగ్ న్యూస్లో ముందుగా క్యూనియస్ ప్రేక్షక దేవుళ్ళందరికీ హోలీ శుభాకాంక్షలు. ఒకసారి వెలుగు దినపత్రిక చూసే ప్రయత్నం చేద్దాం. అందశ్రీ దంపతులను సన్మానించిన సీఎం. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ రాసిన అందశ్రీ ఆదివారం
సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అందశ్రీ దంపతులను రేవంత్ రెడ్డి దంపతులు ఘనంగా సన్మానించారు. అదేవిధంగా సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ఉస్తాన్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీతలు అందే భాస్కర్ డప్పు వాయిద్యం, రాజ్ కుమార్ నాయక్ పేరిణి నృత్యం కూడా సీఎం ను కలిశారు. ఏ రోజన్నా కల్వకుంట్ల కుటుంబం కానీ మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఏ రోజన్నా ఒక్కరికన్నా కనీసం గద్దర్ అన్న పాపం ఆడ ఎండలు ఎర్రటెండలో నిలబడి ఉన్నాడు. అయితే కల్వకుంట అంటే కల్వకుంట కుటుంబం, అది కల్వకుంట్ల కుటుంబం కాదు, కల్వకుంట చేసే కుటుంబం కాబట్టి ఎవరిని కలవదు, అది కలవారు కల్వకుంట ఆయన కలుస్తా ఉన్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే జై జై హే తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆల్రెడీ అనధికారికంగా ఉమ్మడి రాష్ట్రంలోనే అనధికారికంగా అన్ని పాఠశాలల్లో పాడబడినటువంటి మంచి గేయం అది. దాన్ని కూడా పక్కకు పెట్టేసి అంటే ఇది అహంకారం అన్నట్టు. కేసీఆర్ అది చేసిండ్రు, కేసీఆర్ ఇది చేసిండ్రు, కేసీఆర్ ఒక్కడికే పేరు రావాలి, ఇక ఇట్లా ఇటువంటి డబ్బా కొట్టే కార్యక్రమం ఉండాలి, అందులో లేదు అని చెప్పేసి పక్కకు పెట్టిండట. 100% ఎప్పుడైనా మంచికి రోజులు వస్తాయి, ఆ రోజు వచ్చింది. తర్వాత ఇక్కడ సుద్దాల అశోక్ తేజ అంటే సుద్దాల హనుమంతు ఉన్నాడు కదా, పల్లెటూరు పిల్లగాడ అని చెప్పేసి పాలమరవని ఆయన కుమారుడు, తర్వాత నంది అవార్డు, తర్వాత జాతీయ పురస్కారాలు పొందినటువంటి సుద్దాల అశోక్ తేజను, తర్వాత బిస్మిల్లా ఖాన్, వీరందరినీ కూడా ముఖ్యమంత్రి సన్మానించిండు. ఇక కస్టడీ నుంచి కేజ్రీ ఫస్ట్ ఆర్డర్. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అక్కడి నుంచే పరిపాలన కొనసాగిస్తున్నారు. ప్రజలకు నీటి కొరత లేకుండా చూడాలని ఆదివారం ఆయన తొలి ఆర్డర్ జారీ చేసినట్లు మంత్రి అతిశి వెల్లడించారు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఇక్కడ కస్టడీ నుంచే ఇది వర్క్ ఫ్రమ్ జైల్ కార్యక్రమాన్ని చేపట్టిండు అరవింద్ కేజ్రీవాల్. గ్రేట్. ఔటర్ టోల్ గోల్మాల్, నెలకు 40 కోట్ల ఇన్కమ్ వస్తున్నట్లు గతంలో ఈగిల్ సంస్థ రిపోర్ట్. దాని ఆధారంగా 7,380 కోట్లకే ఐఆర్బికి 30 ఏళ్ల లీజు. ఇప్పుడు ప్రతి నెల 60 కోట్లకు పైగా ఆదాయం. ఈ 20 కోట్లు ఎవరి ఖాతాలకు పోయినాయి. ఇప్పుడు మీది ఇంత మొత్తం ఎట్లా పెరిగిందని హెచ్ఎండిఏ అధికారుల చర్చ. ఈగిల్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందా అని అనుమానాలు. ఈ రిపోర్ట్ ఇవ్వడానికి ఈగిల్ అనేది మొత్తం దారుణమైన సంస్థ. అది చాలా మంది ఇప్పుడు ఏంది ఆ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు పాపం అక్కడ. ఇప్పుడు ఏది ఉస్మానియా హాస్పిటల్ పోయినా, గాంధీ హాస్పిటల్ ఏడికి పోయినా కానీ రకరకాలుగా ఈగిల్ అనే సంస్థ అదేది దాంతో మొత్తం ఇబ్బంది పడతా ఉన్నారట. కట్టింగులు బిట్టింగులు కథాకారు. కానీ ఇదంతా కూడా కేటీఆర్ బినామీల ఏది కేటీఆర్ వాళ్ళ దోస్తులు తర్వాత వాళ్ళ అనుయాయులకు ఇచ్చిందని చెప్పేసి ఔటర్ రింగ్ రోడ్డును 30 ఏళ్లకు అప్పనంగా అప్పగించిళ్ళు. కేవలం 60 కోట్లు 40 కోట్లకు. మరి 20 కోట్లు ఎట్లా 7,380 కోట్లకు మాత్రమే ఇచ్చి పడేసి ఖతం చేసి పడేసిండ్రు దాన్ని. ఇక ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లో మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డుపై ఔటర్పై టోల్ వసూలులో నెలకు 40 కోట్ల ఆదాయం వస్తుందన్నది గతంలో ఈగిల్ సంస్థ రిపోర్ట్ ఇవ్వగా, ఔటర్ను లీజుకు తీసుకున్న ఐఆర్బి ఇన్ఫ్రా సంస్థకు మాత్రం ఇప్పుడు నెలకు 60 కోట్లకు పైన ఆదాయం వస్తుంది. దీనిపై హెచ్ఎండిఏలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గతంతో పోలిస్తే ఇంత ఆదాయం ఎప్పుడు పెరిగింది? ఈగిల్ సంస్థ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందా? ఆదాయాన్ని తక్కువ చేసి చూపిందా? ఒకవేళ అప్పట్లో 60 కోట్ల రూపాయల దాకా ఆదాయం వచ్చి ఉంటే మిగిలిన 20 కోట్ల రూపాయలు ఏమైనట్టు, అవి ఎవరికి చేరినట్లు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 7,380 కోట్ల రూపాయలకే 30 ఏళ్ల పాటు ఔటర్ను ఐఆర్బి ఇన్ఫ్రాకు లీజుకి ఇవ్వడంపై గతంలో విమర్శలు రాగా, ఇప్పుడు ఔటర్పై టోల్ ఆదాయం భారీగా పెరగడంతో టెండర్లపై మరోసారి చర్చ జరుగుతా ఉంది. ఇది పరిస్థితి. ఇంత దారుణంగా వాళ్ళ జేబులోకి వేసుకుంటున్నారు. కానీ అరే తెలంగాణ ఎటుపోతుంది? తెలంగాణ అనవసరంగా 20 కోట్లు మొత్తం కంప్లీట్ కాబట్టి 30 సంవత్సరాలకు లీజులు ఇచ్చుడేంది, మన పరిస్థితి ఏంది అన్న కోణంలో కొంచెం కూడా ఆలోచన లేదు ఇలా. అట్లుంటది లెక్క. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు A1 గత బీఆర్ఎస్ సర్కార్లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు. ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ వెనుక ఈయనే కీలకం. రేవంత్ ఆయన కుటుంబ సభ్యుల ఇండ్ల చుట్టూ ట్యాపింగ్ సెంటర్లు పెట్టి నిఘా. ప్రభాకర్ రావు చెప్తేనే ఫోన్లు ట్యాప్ చేశామన్న ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న అందరు రావులే. ఆయన ఆదేశాలతోనే హార్డ్ డిస్క్లు ట్యాపింగ్ డిజైన్లను ధ్వంసం చేసినట్టు వెల్లడి. కేసులో A2గా ప్రణీత్ రావు, A3గా సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, పరారీలో ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావులు. లుకౌట్ సర్క్యులర్ జారీ. భుజంగరావు, తిరుపతన్నలకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. నిన్న పరారీలో ఉన్నట ప్రభాకర్ రావు, తర్వాత రాధాకిషన్ రావు లుకౌట్ నోటీసులు సర్క్యులర్ జారీ చేసిండ్రు. పరిస్థితి అట్లుందన్నట్టు. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాత్రదారులు, సూత్రధారులు ఎవరన్నది ఒక్కొక్కటిగా తేలుతున్నది. పోలీసుల కస్టడీలో ఉన్న
ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డిఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్ రావు విచారణలో గుట్టు బయట పెడుతున్నారు. ఇక ప్రతిపక్ష నేతలు ప్రజా సంఘాల నేతలే టార్గెట్గా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిందని, ఇందులో నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు కీలకంగా వ్యవహరించారని చెప్పారు. దీంతో ప్రభాకర్ రావును కేసులో ప్రధాన నిందితుడిగా ఏవన్గా పోలీసులు చేర్చారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నాడు. చూసినవాయిగా పోలీసు దొంగ అయ్యిండు. దొంగ పోలీస్ అంటారు కదా ఇప్పుడు. దొంగ పోలీస్ అంటే వీడు నిజమైందన్నట్టు లెక్క. ఎవరైనా తప్పది అంటే అందుకే గతంలో చెప్తే ఇక వీళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ఏం చేస్తారో అట్లా అంటే ఇట్లే ఉంటుంది కథ. ఏడబడాలను అడబడతారు. జైలుకి పంపించినోడు ఇప్పుడు జైలుకి పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కారణం ఏంటి అంటే నువ్వు చేసిన లంగ పని దొంగ పని ఉంటే ఇట్లనే ఉంటుంది లెక్క. చూడు కథ. పై వాళ్ళు నెంబర్ పంపితే వీళ్ళు ట్యాప్ చేసేటోళ్ళు. చూసుకో ఇక ఫోన్ ట్యాపింగ్ జరిగిన విధానాన్ని విచారణలో దర్యాప్తు అధికారులకు ప్రణీత్ రావు భుజంగరావు తిరుపతన్నలు వెల్లడించారు. నాడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఒప్పుకున్నారు. నాటి ప్రభుత్వ పెద్దలు ప్రభాకర్ రావు నుంచి అందిన ఫోన్ నెంబర్ల ఆధారంగా ట్యాపింగ్ చేసే వాళ్ళమని తెలిపారు. వందల సంఖ్యలో ఫోన్ నెంబర్స్ అందేవని చెప్పారు. అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యుల ఇండ్ల పరిసరాల్లో ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ప్రభాకర్ రావుకు అందించే వాళ్ళమని తెలిపారు. అసెంబ్లీ ఫలితాలు వెలువడిన వెంటనే ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ట్యాపింగ్ డివైస్లు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్లు ఆ ముగ్గురు విచారణలో అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. ప్రణీత్ రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లను ఇన్వెస్టిగేషన్ అధికారులు స్వాధీనం చేసుకొని రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతా మొత్తం డిలీట్ చేసింది మళ్ళీ గుంజితో వస్తుంది. మళ్ళా వాడు రిట్రీట్ చేసే పనిలో ఉన్నారంట. నీ పని అవుతుంది. వికారాబాద్ అడవుల్లో వేసిండ్లు, ఈడ నాగోళ్ళ మూసి నదిలో వేసిండ్లు. రండి సార్. ఏదో హోలీ పెడుతున్నట్ట సుదర్శన్ సార్. హోలీ అందరికి రంగుల హోలీ శుభాకాంక్షలు మా సుదర్శన్ సార్ ఆధ్వర్యంలో. మీకు కూడా మళ్ళీ ఇక లేకపోతే మాట వస్తుంది. హోలీ శుభాకాంక్షలు సార్. ఇక ఛార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్ పేలి 4 చిన్నారులు మృతి. సార్ ఇది వద్దు, ఏమవుతుంది సార్ మనకి ఇవేందుకు ఇదంతా. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్, ఛార్జింగ్ పెట్టిన ఫోన్ పేలి 4 చిన్నారులు మృతి. ఛార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్ పేలి ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఒకే కుటుంబానికి చెందిన 4 చిన్నారులు మృతి చెందారు. వారి తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. బాపురే, జాగ్రత్తగా ఉండండి. ఛార్జింగ్ అయిపోయింది. షాక్ అవుతుందంట, దానికి ఇబ్బంది అవుతుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అట్లందుకని జాగ్రత్తగా ఉండండి. గుజరాత్ జిగెల్ IPL 17లో గుజరాత్ జైంట్స్ బౌలర్లు 12 బాల్స్లో 4 కీలక వికెట్లు తీసి బలమైన ముంబై ఇండియన్స్ ను కట్టడి చేశారు. దీంతో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్ లో గుజరాత్ 6 రన్స్ తేడాతో ముంబైని ఓడించింది. ఒక్కో బూత్ లో 370 ఓట్లు టార్గెట్. బీజేపీ పదాధికారుల సమావేశంలో రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ దిశానిర్దేశం. కొత్త వారిని పార్టీలోకి చేర్చుకోవాలని సూచన. థ్యాంక్ యూ సార్. అంటే మాకు ఈ శాల్వాలి అట్లా కొత్త వారిని పార్టీలోకి చేర్చుకోవాలని సూచన. వచ్చే నెల 6న టిఫిన్ బయటకు నిర్వహించాలని నిర్ణయం. ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటుతామని చెప్పేసి కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు. రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ బూత్ లో బీజేపీకి 370 ఓట్లు సాధించడమే లక్ష్యంగా నేతలు కార్యకర్తలు పనిచేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ పిలుపునిచ్చారు. ఇక ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటరును కనీసం 3 సార్లు కలవాలని ఆదేశించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్త వారిని పార్టీలోకి చేర్చుకోవాలని చెప్పేసి సూచించింది. ఆరూరికి వరంగల్, తాండ్రాకు ఖమ్మం. నార్మల్ గా నామా నాగేశ్వరరావు వచ్చే ఛాన్స్ ఉందన్న కోణంలో నిన్నటి వరకు వార్తలు వచ్చినాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఖమ్మంలో జలగం వెంకట్రావు కూడా. మిగిలిన 2 స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ఖరారు. 17కు 17 అభ్యర్థులను బీజేపీ కన్ఫర్మ్ చేసింది. ఇక దేశవ్యాప్తంగా తగ్గిన వరి సాగు, బియ్యానికి కటకటే. జాతీయ స్థాయిలో టార్గెట్ 65% సాగంట. జాతీయ స్థాయిలో టార్గెట్ లో 65% సాగైంది. సాగు 35% తగ్గడంతో వడ్ల దిగుబడిపై పడనున్న ప్రభావం. వరి వద్దన్న 2 సీన్ రివర్స్ అయింది. వరేస్తే ఊరే అని చెప్పి చెప్పిండు కాక. తినడానికి బియ్యం లేవు కనీసం. చూసుకో గాడికి వచ్చింది కథ. ఎంపీ సంతోష్ రావుపై భూ కబ్జా కేసు. తమ ల్యాండ్ కబ్జాకు యత్నించినట్టు నవయుగ కంపెనీ ఫిర్యాదు. ఫోర్జరీ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లు సృష్టించారని ఆరోపణ.
సంతోష్ రావుతో పాటు లింగారెడ్డి శ్రీధర్ పై పలు సెక్షన్ల కింద నమోదు. విచారణ ప్రారంభించిన బంజారాహిల్స్ పోలీసులు, ఖండించిన ఎంపీ. అచ్చా, ఆ భూమిని 2016లో కొనుక్కున్నానని వివరణ. తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారంట. తీసుకుంటాడు, నీపైన చర్యలు తీసుకుంటాడు. ఉట్టిగా ఇట్లా గాలికేం పోవు. బీఆర్ఎస్ నేత ఎంపీ సంతోష్ రావుపై భూ కబ్జా కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని ఓ ఖరీదైన స్థలాన్ని ఆయన కబ్జా చేసేందుకు ఫోర్జరీ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లు సృష్టించారని నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధి చింతా మాధవ్ మార్చి 21న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు సంతోష్ రావు, లింగారెడ్డి శ్రీధర్పై కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని 129/54లో సర్వే నెంబర్లో గల 1350 చదరపు గజాల భూమిని 2010లో కరణ్ దూబే ఆయన భార్య భారతి దూబే నుంచి ఎన్ఈసిఎల్ కంపెనీ కొనుగోలు చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ ప్రాపర్టీకి సంబంధించి నిరుడు నవంబర్లో ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ చెక్ చేసినప్పుడు కూడా ఎన్ఈసిఎల్ పేరిటే ఉన్నదని తెలిపారు. అయితే ఇటీవల ఈ భూమిలో 2 రూమ్స్ నిర్మించినట్టు తెలియడంతో తాము జిహెచ్ఎంసీ ఆఫీసులో ఎంక్వైరీ చేశామని, జోగినిపల్లి సంతోష్రావు, లింగారెడ్డి శ్రీధర్ పేరిట ఆ రూమ్లకు హౌస్ నెంబర్లు ఉన్నాయని, వాళ్లే ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించినట్లుగా ఉన్నదని కూడా పేర్కొన్నారు. చూసినావా, దానికి బిల్లు అదేంది నవయుగ కంపెనీ 2016లో వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటే ఎంపీ జోగినిపల్లి సంతోష్ రావు 2010లోనే కొన్నాడంట. ఇట్లుంటారు కథ. ఇది ఇట్లా ఉంటే సినిమా వాళ్ళకు నో ఛాన్స్. లోక్సభ ఎన్నికల్లో సినిమా వాళ్ళకు నో ఛాన్స్. టికెట్ ఆశించి భంగపడ్డ ప్రముఖులు. బండ్ల గణేష్ కు దక్కని మల్కాజ్గిరి టికెట్. చేవేళ్ల టికెట్ కోసం కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి నిరాశే. అన్నకు నిజామాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న దిల్ రాజు. అసెంబ్లీ టికెట్ల కోసం ట్రై చేసిన నితిన్, జీవిత, జయసుధ, రాహుల్ సిప్లిగంజ్. అంటే వీళ్ళకి చూడడానికి వస్తారు కానీ పబ్లిక్ ఓట్ల విషయంలో డిఫరెంట్ అవుతుంది. సినిమా వాళ్ళకి వస్తాయని చెప్పేసి వాళ్ళు భావించారు, ప్రయత్నం చేసిండ్రు. బండ్ల గణేష్ అనుకున్నారు, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా మల్కాజ్గిరి అనుకున్నారు. ఇక జగిత్యాల గంజాయి ఘటనలో 3గురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. స్కూల్ బాలికకు గంజాయి అలవాటు చేసి అత్యాచారం. పోయిన నెల 15నే పోలీసులకు బాధితురాలి తండ్రి ఫిర్యాదు. ఆమెను స్వదార్ హోమ్ కి పంపి చేతులు దులుపుకున్న పోలీసులు, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు. మీడియాలో వార్తలు రావడంతో గంజాయి ముఠాలపై దృష్టిగా ఇట్లా ఉన్నది. స్కూల్ బాలికకు గంజాయి అలవాటు చేసి అత్యాచారానికి పాల్పడిన 3గురిపై జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిసింది. అయితే జగిత్యాల పట్టణానికి చెందిన బాధితులు తన స్నేహితురాలి ద్వారా స్థానికంగా ఉండే ఓ బాలుడికి పరిచయం అయింది. ఈ క్రమంలో అతడు ఆ బాలికను ప్రేమిస్తున్నాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి తన ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్లి ఆమెతో బలవంతంగా గంజాయి తాగించి అత్యాచారానికి పాల్పడ్డట్టు తెలిసింది. ఆ తర్వాత మరో వ్యక్తి కూడా పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి బాధితురాలికి గంజాయి ఇచ్చి అత్యాచారానికి పాల్పడినట్టుగా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది ఊర్లలో గంజాయి కానీ, హెరాయిన్ కానీ, తర్వాత ఇవన్నీ కూడా డ్రగ్స్ అన్ని కూడా ఊర్లకు కూడా వచ్చేస్తున్నాయి. కాబట్టి మీ పిల్లల పట్ల అప్రమత్తంగా లేకపోతే చాలా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతే వాళ్ళ జీవితాలు మొత్తం నాశనం అయిపోతాయి. మీరు ఏమనుకుంటారంటే మాకు ఏం కాదులే, తర్వాత మా పిల్లలు ఎట్లా పోయిన రాని అని చెప్పేసి ఒక నిఘా పెట్టండి. పెట్టకపోతే ఏమవుతుందంటే వాడు మొత్తం కూడా నాశనం అయిపోతే మీకే మళ్ళీ ప్రమాదం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులారా పిల్లలపైన నిఘా పెట్టండి. తర్వాత ఉపాధ్యాయులారా పిల్లలపైన ఒకసారి ఒక కన్నేసి ఉంచండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. అయితే మనము చాలా ప్రమాదకరమైన అంటే నిజంగా నాకు పర్సనల్గా ఒక 3 విషయాల పట్ల సమాజంలో బాగా చైతన్యం తీసుకురావాలనేటువంటి ఆలోచన ఉన్నది. బాగా దానిపైన చర్చ జరగాలని చెప్పేసి నాకు అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఒకటి ఏంటి అంటే ఈ డ్రగ్స్కి సంబంధించి. ఈ డ్రగ్స్ అంటే మొత్తం జీవితాలే నాశనం అయిపోతుంటాయి. ఇంకొకటి ఏంటంటే రోడ్డు ప్రమాదాలకు సంబంధించి. రోడ్డు ప్రమాదాలు రోడ్డు సేఫ్టీ మెజర్మెంట్స్ ఎవరు కూడా పాటించరు. తర్వాత ఇవన్నీ కూడా సేఫ్టీకి సంబంధించి పట్టించుకోకపోవడం వల్ల ఒక క్షణాల్లో మొత్తం కూడా జీవితాలన్నీ కూడా తలకిందులు. దీనిపైన కఠిన చర్యలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం ఏమనుకుంటాం అంటే ఉరుకుతాడు బుర్రని ఉరుకుడు పెద్ద ఎవరి నుంచి అయినా అది కాదు కావాల్సింది. ఎక్కడైతే జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం మంచిగా పోయినా కానీ ఎదుటోడు మంచిగా రాకపోవచ్చు. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా స్పీడు తగ్గించుకొని, తర్వాత మద్యం సేవించి నడపకుండా సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ, హెల్మెట్ పెట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ అవన్నీ కూడా తీసుకుంటే మంచిది. దీంతో పాటు ఇక్కడ డ్రగ్స్, తర్వాత ఇక్కడ
ఇవి రోడ్డు సేఫ్టీ సంబంధించి దాంతో పాటు సైబర్ నేరాలకు సంబంధించి కూడా సైబర్ నేరాలు జరుగుతూ ఉన్నాయి. మీకు ఇప్పుడే ఇట్లా చేస్తే 5 లక్షలు వస్తాయి, ఇట్లా చేస్తే ₹1,00,000 ఎవడో మెసేజ్ పెడతాడు, మెసేజ్ పెట్టేసి దాన్ని ఇట్లా క్లిక్ చేస్తారు, క్లిక్ చేస్తే ఉన్న పైసలు కూడా పీకుతాయి. కాబట్టి నేను ఏమంటున్నానంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ 3 అంశాలు చాలా కీలకమైనవి. అంటే నిమిషాల్లో క్షణాల్లో జీవితాలు నాశనం చేసేటివి. కాబట్టి వీటి పట్ల అప్రమత్తంగా ఉంటే మంచిగా ఉంటుంది. తల్లిదండ్రులైనా తర్వాత సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే గుర్తింపు పొందినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు కూడా దీనిపైన అవగాహన కల్పించాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. ప్రభుత్వం కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే మంచిగా ఉంటుంది. లీడర్ల కోసం కాదు, సాగునీటి కోసం గేట్లు తెరవాలి. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక రైతు ఆత్మహత్యలు పెరిగినాయి. హరీష్ రావు మాజీ మంత్రి. జనగామ జిల్లాలో ఎండిన వరి పొలాలను పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు. వీళ్ళకు ఇప్పుడు ఏది లీడర్ల కోసం కాదు, సాగునీటి కోసం గేటు తెరవాలి అంటున్నాడు. మంచిగా ఉన్నది, తెరవాలి. మరి తెలుస్తందుకు నువ్వు కాళేశ్వరం నింపిన అది నింపిన ఇది నింపిన అంటే కానీ మరి తెరుస్తుండే, మరి అది నింపితే పైసలు నీళ్ళే వస్తుండే కదా. మరి నీళ్లు లేవు మనం లేవని అర్థమైంది అన్నట్టు. ఒక్క ఏడాది వానలు పడకపోతే అంత ఆగమాగం అవుతున్నదంటే దానికి కారణం ఎవరు? నువ్వు మొత్తం నిజంగానే నింపే ఉంటే, నిజంగానే నీళ్ళే ఉంటే, నీళ్ళు ఉన్నాక వాళ్ళు ఏమన్నా అలా పొలాలు బార పెట్టుకుంటారా, లేకపోతే ఇక్కడ ఆపేసిండ్రా? అంటే నీళ్లు లేవు. అంటే ఇక్కడ కృష్ణా జిల్లాలకు సంబంధించి అక్కడ పైన వర్షాలు ఈసారి సరిగా కురవకపోవడంతో అక్కడెక్కడ కూడా అక్కడ శ్రీశైలంలో కానీ తర్వాత ఇక్కడ నాగార్జున సాగర్లో కానీ అక్కడ నీళ్ళు లేకుండా అయిపోయినాయి. మరి ఇంకొక కారణం ఏంటి అంటే నాకు 299 టీఎంసీలే చాలని చెప్పేసి మీ మామ సంతకం పెట్టొచ్చే. సంతకం పెట్టొచ్చినాక ఏమైంది? ఇప్పుడు పరిస్థితి అంతా కూడా ఆగమాగం అయిపోయి వాడు కింద పొక్క పెట్టేసి ఏంది అక్కడ పోతిరెడ్డిపాడు పేరుతోటి రకరకాలుగా అక్కడ ఏది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతోటి మొత్తం కూడా నీళ్ళని తరలించకపోయినారు. తరలించకపోవడానికి కారణమైంది మీరు. తర్వాత చేపల కూర తినేసి మీకు రాయలసీమను రత్నాలసీమ చేస్తా అని చెప్పేసి కేసీఆర్ చెప్పొచ్చుండు. మీ మామని అడుగు ఒకసారి చెప్తాడు. కాబట్టి ఉట్టిగానే ఆరోపణలు చేసి ఈ గేట్లు తెరవు, ఇప్పుడు గేట్లు తెరవండి, ఇది కాదు అది అని చెప్పేసి ప్రాసలు మాట్లాడాలంటే నీకంటే అద్భుతంగా మాట్లాడతాం మేము. ప్రాసలు మాట్లాడాలంటే తెలుగు భాషలో మంచి అది ఉన్నది లెక్క. మీ మామ కూడా అది ఉండొచ్చు, మనం కూడా అది అన్నీ ఉన్నాము. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇది 100% రైతులకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఇట్లా అని చెప్పేసి మనం రైతులకు న్యాయం జరగొద్దు, తర్వాత రైతులకు అన్యాయం జరగాలని మేము కూడా చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే ఉన్న వాస్తవాలు మాట్లాడు. ఎందుకంటే గతంలో మీరు ఏం చేసిండ్రు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే నీకు అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా పనిచేసినావు కదా, భారీగా వేసుకున్నావు అని చెప్పేసి ఆరోపణలు కూడా ఉన్నాయి నీ మీద. అయితే ఇప్పుడు ఈ కాక లోపలికి పోయేటట్టున్నాడు కథ. ఈ కాక ఆడ సెంటర్ లో పెట్టిండు కదా, సిరిసిల్లలో సెంటరు లోపల కంటే ఇంట్లోకి చాలా చాలా పోతా ఉంటారు కానీ అది పక్కనే పెడితే ఈయన పోయేటట్టున్నది. తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చి కొంచెం కాపాడే ప్రయత్నాలు ఏదో జరుగుతా ఉన్నట్టు తెలుస్తా ఉంది. నిజంగా రైతులకు నీళ్ళు రాకపోతే 100% క్వశ్చన్. అదేం రైతుల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ, ప్రజల విషయంలో కానీ, బాధితుల విషయంలో కానీ 100% క్యూనూస్ అండగా ఉంటది. అది విషయం. అయితే ఈ మన వీళ్ళ శిష్యుడే ఈయనేమో అంటుండు, ఒకసారి చూద్దాం. బాల్కా సుమన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురించి ఏమో అంటుండు, ఒకసారి చూద్దాం. ఒక్క నిమిషం. విశ్వాసం నాకున్నది, ఎందుకంటే నా చేయి చాలా మంచి చేయి. నా చేయి పట్టుకొని వస్తే డెఫినెట్ గా మా పెద్దపల్లి ఆనాడు వెంకటేష్ నేత ఉండి నా మీద పోటీ చేసి ఎమ్మెల్యే కూడిపోయిండు. మావని పట్టుకొచ్చినాం, ఎంపీ అయిపోయిండు అనుకో. ఇప్పుడు అప్పుడైతే ఎంపీ అయిండు. సో అట్లా చాలా మంది మిత్రులు పార్టీలో ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మా సన్నిహితులు చాలా మంది అయినారు. డెఫినెట్ గా నేను పూర్తి స్థాయిలో నమ్ముతున్నా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మన వాళ్ళు చాలా మంది ఎంపీలు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలుస్తారు. దాంట్లో మంచి మెజార్టీతో మన ప్రవీణ్ కుమార్ సార్ గెలుస్తారు. ఆ దిశగా సర్వేలు మొన్న నేను చెప్పినాను, సార్ ఇంట్లో మేము కూర్చున్నప్పుడు సర్వేలు కూడా 2-3 సర్వేలు వస్తే అన్ని సర్వేల్లో మనకు పాజిటివ్ ఉన్నది, మంచిగా ఉన్నది. వారి పేరు ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ గతంలో కంటే ఒక 2-3% పార్లమెంట్ నియోజకవర్గంలో పెరిగింది. సో అది ఒక క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక విద్యాధికుడు, మాజీ ఐపీఎస్. అయితే ఇది ఏమంటున్నాడు అంటే ఇప్పుడు ఈయన చెయ్యి పట్టుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుస్తాడు అంటే నీ చెయ్యి మంచిది అయితే నువ్వే గెలుద్దు కానీ అనవసరంగా ఎందుకు? ఈయన ఏజ్ ఎంత, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన అనుభవం ఎంత, ఆయన కనీసం గన్ను పట్టుకున్నప్పుడు నువ్వు నెక్కర్లను వేసినావా బాల్కా సుమన్? ఏమి ఫగర్ మాటలు ఏమన్నా కానీ. అయితే విషయం ఏంటంటే గెలవరని క్లియర్గా తెలిసిపోయింది. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు ఎవ్వరు కూడా గెలవడానికి తెలిసిపోయింది. కాక కత్తులు తీస్తుండే ఇట్లా పెట్టి, నేను కూడా పార్లమెంట్కి వస్తున్నా, దేశాన్ని చాచిస్తా ఇట్లా అని. ఇటువంటి ఏం డైలాగులు లేవు. వాళ్ళ కుటుంబంలో 20 ఏండ్ల సంధి, 20 ఏండ్ల నుంచి ఎప్పుడు కూడా పోటీ చేయకుండా ఆగిపోలే వాళ్ళు.
ఈసారి ఆగిపోయిందంటే అర్థం చేసుకోండి, Yes. మొత్తం పని అయిపోయింది కథ. బండ్రా అవేంటి గెలిసే కాన్సెప్ట్ ఉంటే హరీష్ రావు మెదక్ నుంచి పోటీ చేస్తాడు, కేటీఆర్ కరీంనగర్ నుంచి కూడా పోటీ చేస్తాడు. గంగరాలు తేలినాయి, అయిపోయింది కథ అంతా కూడా. ఆంధ్రజ్యోతి అయిపోయింది. అది ఒకటి ఉన్నది, వీడియో ఉన్నది. ఎట్లుందట పరిస్థితి అంటే హోలీ పండుగ శుభాకాంక్షలు ఇట్లుందట. నేను కూడా చూసాను. చూసారు కదా. అయితే ఒక్కడిట్లా పాడు అయితే ఒక్క పాట తీసుకుందామని చెప్పేసి ఇట్లా పోతే మొత్తం ఉన్నాయన్నీ కూడా అందులోకి అన్ని పడిపోయినాయి. బీఆర్ఎస్ పరిస్థితి ఒక గాడికి వచ్చిందట. ఇక ఇంకొకటి ఏం చెప్తుంది, ఇది రకరకాల ట్రోల్ చెప్తుంటే పరిచారం ఉంటుంది. ఇక త్వరగా బెయిల్ వచ్చేలా చేయండి, లేదా మీ అందరి బండారం బయట పెడతా. పెట్టాల్సిందే అక్కడ కేటీఆర్ హరీష్ రావులకు కవిత వార్నింగ్ మరి ఇచ్చిందో లేదో తెలియదు, కానీ ఇట్లా సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. తొందరగా నన్ను బయట తీసుకోవాలి, లేకపోతే మీ బండారం బయట పెడతా అంటుందట. జైల్లో ఉండలేకపోతున్నా, నిద్ర పడతలేదంట, ఊపిరి మెసలుతలేదని చెప్పేసి ఆమె అంటున్నది. సరే, ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్న వార్త. ఇక రుణమాఫీపై రేవంత్ చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి. రైతులకు బ్యాంకు నోటీసులపై స్పందించలేం, సీఎంను ప్రశ్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పేసి ఒకటి వార్త వస్తున్నది. ఇక రుణమాఫీ మీద నువ్వే మాట్లాడాలి. రుణమాఫీ ఇప్పుడు నేనే ఉన్నా, నేను బాధితున్నా. నేను రుణమాఫీ చేస్తా అని చెప్పినావు ఎప్పుడు 2018 డిసెంబర్ నాటికి ఎన్ని ఉంటాయి పైసలు? మొన్న 23 దాకా, ఇప్పుడు ఈ ఎలక్షన్లు వచ్చేదాకా కూడా అది మాఫీ ఇవ్వకపోతుంది. ₹1,00,000 అంటే లక్షలు లేదు, ఇంకా మళ్ళీ ఇంకేది లేదు. ఇక ఆ తర్వాత ఇదంతా కూడా జరిగింది. అట్లా అని చెప్పేసి ఇప్పుడు మనం రుణమాఫీ చేయొద్దు అని అంటే 100% ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీ నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే నువ్వు ఎప్పుడు సిగ్గు అనిపిస్తుంది, అది లెక్క. ఎందుకంటే ఇప్పుడు దొంగనే దొంగ అన్నట్టుగా ఉన్నది అని అంటున్నారు. ఆ యూట్యూబ్ ఛానళ్లపై క్రిమినల్ కేసులు, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మద్దు కేటీఆర్. నీ నమ్మొద్దు అన్నట్ట. ఇప్పుడు అసత్య ప్రచారాలు మీరే చేస్తారని అంటారు. మరి కేజ్రీవాల్ టార్గెట్ గా కవిత విచారణ, ఢిల్లీ సీఎంకు ఉచ్చు బిగించే దిశగా దర్యాప్తు. కవితపై రోజంతా ఈడీ ప్రశ్నల వర్షం, వాంగ్మూలాలు ఆమె ముందుంచి ప్రశ్నలు. ఇక లిక్కర్ స్కామ్ లో మేక శరణ్ పాత్ర పైన కూడా ఆరాధిస్తున్నారంట. 8వ రోజు కవిత విచారణ. నిజామాబాద్ లో ఈడీ బృందాల దర్యాప్తు చేస్తా ఉన్నాయి. నిజామాబాద్ కూడా పోయినాయట. ఇక కవితను కలిసిన కుటుంబీకులు, న్యాయవాది అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. జైలు నుంచే కేజ్రీవాల్ పాలన, ప్రజల తాగునీటి వేతలు తీర్చాలని మంత్రి అతిషికి ఆదేశాలు. ఘటనపై ఈడీ సీరియస్. కొనసాగిన కేజ్రీవాల్ విచారణ, 6 గంటల పాటు ప్రశ్నలు. నిబంధనల ప్రకారం జైలు నుంచి పాలన కష్టమే. సీఎం అరెస్టును లెఫ్టినెంట్ గవర్నర్ గృహ నిర్బంధంగా మారిస్తే సమస్యకు పరిష్కారం. కేజ్రీ సతీమణి సునీతకి సీఎం పగ్గాలంటూ ఊహాగానాలు. అయితే ఒకవేళ అంటే అసలు యాక్చువల్గా ఆయన నిందితుడు అసలు యాక్చువల్గా దోషిగా తేలలేదు, అంటే నిరూపించబడలేదు. నిందితుడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి పరిపాలన కొనసాగించవచ్చు అని చెప్పేసి అట్లా నిబంధనలు చెప్తా ఉన్నాయంట. అందుకని చెప్పేసి నిన్న జైలు నుంచే వర్క్ ఫ్రమ్ జైలు అన్నట్టుగా అక్కడి నుంచి ఒక ఉత్తర్వులు జారీ చేసిండు మంత్రి అతిషి. దాన్ని అమలు చేస్తూ ఉన్నారు. అయితే ఢిల్లీ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకు తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేసిండు. అయితే ఇంకొకటి ఏముందంటే ఒకవేళ నిజంగా అతను అరవింద్ కేజ్రీవాల్ కనుక జైలుకి వెళ్తే తర్వాత పరిస్థితి ఏంది అంటే తర్వాత ఆయన సతీమణిని తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక 31న ఇండియా కూటమి మహార్యాలీ, కేజ్రీ అరెస్టుపై సంఘటిత ఉద్యమం, రామ్లీలా మైదానంలో భారీ సభ. ఇక మద్యం కేసులో అరెస్ట్ అయిన శరత్ రెడ్డి బీజేపీకి 60 కోట్లు ఇచ్చి విడుదలయ్యారు. కేజ్రీవాల్కు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చారు. ఢిల్లీ మంత్రి గోపాల్ ఆరోపణలు. ఆప్, కాంగ్రెస్, సిపిఎం సంయుక్త మీడియా సమావేశం నిర్వహించిందంట. మొత్తం మీద 31న ఇండియా కూటమి మహార్యాలీ నిర్వహించాలని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్కి పాపం ఇండియా కూటమి మొత్తం ఇటు మద్దతుగా ఉన్నదిగా. మన కవితకు ఇటు తెలంగాణ ప్రజలు లేకపోయా, అటు ఢిల్లీలో 33% రిజర్వేషన్ అనే అక్కడ లేకపోయా, ఇక్కడ లేకపోయా, ఎట్లనే ఇట్లా కనీసం కాక కూడా మాట్లాడతారు. బీఆర్ఎస్ వాళ్ళన్నా కనీసం జాగృతి వాళ్ళన్నా ఎంత పరిస్థితి వచ్చే పాపం చూసినావా. మొత్తం జాతీయ టైం వస్తే ఇట్లుంటుంది అన్నట్లు లెక్క, కాలం కాటేస్తుంది అంటే సేమ్ ఎగ్జాంపుల్. ట్యాపింగ్ లో బీఆర్ఎస్ నేత వెల్లడించిన భుజంగరావు తిరుపతన్న రిమాండ్ రిపోర్ట్ లో
పేర్కొన్న పోలీసులు నేడు ఇద్దరు నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం. ప్రభాకర్ రావు కీలక పాత్రధారి. చెంచల్గూడ జైలుకు భుజంగరావు, తిరుపతన్న, ముగిసిన ప్రణీత్ రావు పోలీసు కస్టడీ. సూత్రధారులపై ఫోకస్. త్వరలో మరికొందరి అరెస్టు. ఐ న్యూస్ ఎండి శ్రవణ్ రావు ఇంట్లో స్టోరేజ్ డివైస్ లా సీజ్. మనం న్యూస్ ఛానల్ ఎండి అంటాం కదా, అది ఐ న్యూస్ ఛానల్ ఎండి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారం వెనుక బీఆర్ఎస్ కీలక నేత ఒకరున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్ట్లో పశ్చిమ మండలం పోలీసులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆ కీలక నేతతో పాటు మరో నాయకుడికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వారు ఎవరనే విషయాన్ని వెల్లడించకున్నా సోమవారం వారికి సిఆర్పిసి సెక్షన్ 41 కింద నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. నేతలు ఎవరు లేరు, ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదా, ఎర్రబెల్లి అందరూ వస్తారు ఇప్పుడు లెక్క, అందరు తేలుతుంది ఎవరెవరు ఉన్నారు, ఏం కథ అయింది తేలాలే. మునుగోడు ఉప ఎన్నికకు లింకు. ఫోన్ ట్యాపింగ్ తో ప్రతిపక్షాల వ్యూహాలను పసిగట్టి బీఆర్ఎస్ కు సమాచారం. విపక్షాల డబ్బు రాకుండా పట్టివేత. ఇది కూడా అక్కడ ఇప్పుడు మీరు చూసిరు అప్పుడే. ఎందుకంటే ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ హుజూరాబాద్ ఎన్నికలు జరిగినప్పుడు కానీ, లేదంటే మునుగోడు ఎలక్షన్లు జరిగినప్పుడు, ఉప ఎన్నికలు జరిగినప్పుడు కానీ ఎప్పుడు కూడా ప్రతిపక్షాల డబ్బు మాత్రమే ఎక్కువ దొరుకుతుండే. ఎక్కువ అంటే మొత్తం ప్రతిపక్షాల డబ్బే దొరుకుతుండే. కారణం ఏంటి అంటే ఎక్కడెక్కడ ఏమేం కథ అని చెప్పేసి ఇవంతా గుండిగా పెట్టేసి ఇదంతా చేసిరంట. కాబట్టి అంటే మనం దాన్ని డబ్బును పంపిణీ చేయడానికి మనం సమర్థిస్తలేం. కాకపోతే ఏంటంటే ఇగో ఈ లంగ కథ కార్యక్రమం అంతా కూడా జరిగిందంట. వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని దొంగిలించారు. ఇట్లా ఉంటే బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ రావుపై భూ కబ్జా కేసు. నకిలీ డాక్యుమెంట్లు, ఇంటి నెంబర్లు సృష్టించి భూమిని కబ్జా చేశారంటూ నవయుగ కంపెనీ ఫిర్యాదు. సంతోష్ రావుతో పాటు మరొకరిపై కేసు పెట్టిన పోలీసులు నేను కబ్జాకు పాల్పడలేదు, స్థలాన్ని కొనుగోలు చేశా, రాజకీయ దురుద్దేశంతో నాపై తప్పుడు కేసు అంటూ ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. అది గేట్లన్నీ ఓపెన్. బీఆర్ఎస్ నుంచి వచ్చే నేతలకు పచ్చ జెండా ఊపేందుకు సిద్ధమైన సీఎం. వచ్చే ఎన్నికల్లో కారు పార్టీ కట్టడికి ప్రణాళిక. ఇక వారం 10 రోజుల్లో పెద్ద ఎత్తున వలసలు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనున్న ప్రచారాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని నిర్ణయం. మైనార్టీలు, బీసీల ఓట్లపై కాంగ్రెస్ గురిపెడతా ఉంది. వారిని ఆకట్టుకునేలా పటిష్ట కార్యాచరణ రూపొందిస్తూ ఉంది. కలిసికట్టుగా పనిచేసి గెలిపించండి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు నియోజకవర్గాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. బీసీలపై కాంగ్రెస్ గురి పెడుతుంది కానీ బీసీ నాయకులకు టికెట్లు ఎక్కడ వస్తున్నాయి కాంగ్రెస్ లో, దానిపైన కూడా గురి పెట్టండి గట్టిగా. ఇస్తారేమో అట్లా ఎందుకంటే కంప్లీట్ కాలేదు కదా. ఇది ఇట్లా ఉంటే కాంగ్రెస్ గ్యారంటీలు రావు. రాహుల్ జన్మలో ప్రధాని కాలేరు. కిషన్ రెడ్డి. వరంగల్ నుంచి ఆరూరి, ఖమ్మంలో తాండ్రా వినోద్ రావు, లోక్సభ బరిలో కంగనా రనౌత్. హిమాచల్ నుంచి పోటీకి సినీ నటి మేనకకు టికెట్, వరుణ్ కు మొండిచేయి. కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయకు అవకాశం. 111 మందితో బీజేపీ 5వ జాబితా విడుదల చేసింది. భర్త జీవితంతో ఆడుకుంది. ఇక కూడబెట్టుకున్న 16 లక్షల్ని ఆన్లైన్ గేమ్లో పోగొట్టిన భార్య. ఆత్మహత్యకు సిద్ధపడిన భర్త అవే గేమ్స్ ఆడి రెట్టింటి డబ్బులు ఇస్తానని చెప్పేసి భార్య ధీమా వ్యక్తం చేసిందంట. మందలించబోయిన స్నేహితురాలిపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. అందరి పేర్లు రాసి చచ్చిపోతానని బెదిరింపు. భువనగిరి పట్టణంలో ఇగో ఘటన చోటు చేసుకుందంటే ఇగో ఆన్లైన్ గేమింగ్లు కథా కార్ఖాన వద్దు అంటే ఇట్లా చూడరు ఎట్లా ఏడు దారి ప్రాణాలు పోయే కాడికి వస్తున్నాయి. మెచ్ ఛార్జీలు పెరిగేదెన్నడో పెంచేస్తున్నామంటూ గత సర్కార్ హడావుడి. ఛార్జీలను ఖరారు చేసి అమలు చేయని వైనం. బిల్లులు పెరిగితేనే విద్యార్థులకు నాణ్యమైన భోజనం. ఛార్జీలు పెంచాలని విద్యార్థి సంఘాల డిమాండ్. 100% ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం మోసం చేసింది, 1000% మోసం చేసింది. అక్కడ ఎందుకనంటే కనీసము వాళ్ళకు ఏదైతే పౌష్టికాహారం అందించాలనో పౌష్టికాహారం కూడా అందించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కారణం ఏంటి అంటే ఎవరైతే వంట వాళ్ళు తర్వాత వాళ్ళని వీళ్ళు పెడితే ఇప్పుడు ఈ స్కూళ్ళకు సంబంధించి ఇట్లా ఉంటే ఇక్కడ యూనివర్సిటీలకు సంబంధించి కూడా అంటే అసలు యాక్చువల్గా పెద్ద ఖర్చు ఏం కాదు. అసలు యాక్చువల్ నాకు తెలిసి ఇది పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే ఒకవేళ మీరు సన్న బియ్యమే పంపిణీ చేస్తారని చెప్తా ఉంది ప్రభుత్వం కాబట్టి, అంటే గతంలో ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఆ సన్న బియ్యాన్ని పంపిణీ చేసి తర్వాత కొంచెం ఏదో కూరగాయల ఖర్చు బిర్యానీ ఖర్చులో ఇచ్చేస్తే అవి ఎందుకనంటే ఒకవేళ ఇక్కడ యూనివర్సిటీలో చదువుకునేటువంటి విద్యార్థులు ఎందుకనంటే పరిశోధనలు చేస్తూ ఉంటారు, తర్వాత అధ్యయనం చేస్తూ ఉంటారు, పీజీ కానీ తర్వాత పిహెచ్డి చేసేటువంటి స్కాలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మెచ్ ఛార్జీలు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం కనీసం వాళ్ళకు భోజనాలు కూడా పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉండకూడదు అనేటువంటిది విషయం. అయితే గతంలో ప్రభుత్వం ఏం చేసింది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ఇక్కడ పిహెచ్డి స్కాలర్లకు సంబంధించి
ఉమ్మడి రాష్ట్రంలో మినిమం 10,000 రూపాయలు అక్కడ ఏది స్టైఫండ్ ఇస్తుండే గత ప్రభుత్వాలు. అయితే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 9.5 సంవత్సరాల్లో ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వనటువంటి దౌర్భాగ్య పరిస్థితిని ఎదుర్కొన్నారు యూనివర్సిటీ విద్యార్థులు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్కాలర్లు. అంటే ఏదైతే అధ్యయనం చేయాలంటే, ఏదైతే పరిశోధన చేయాలంటే, ఇక్కడ పిహెచ్డి స్కాలర్లు ఎవరైతే ఉంటారో రీసెర్చ్ స్కాలర్స్ వీళ్ళందరికీ అంటే కనీసము వాళ్ళకు ఖర్చులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అట్లా చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు పరిశోధనలు చేసి కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తారు. కాబట్టి దానికి సంబంధించి 100% ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. మెస్ ఛార్జీలను అంటే ఇక్కడ యూనివర్సిటీలో చదివేటువంటి విద్యార్థులకు కూడా మెస్ ఛార్జీలు ప్రభుత్వం చెల్లిస్తే బాగుంటుంది. ఈ సూచన తీసుకొని వాళ్ళు అమలు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే విద్యార్థులు చాలా రకరకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. గతంలో ఉద్యోగాల కోసం అవన్నీ కూడా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి వాళ్ళకు మెస్ ఛార్జీలు చెల్లించడం ద్వారా కొంచెం ఊరట లభిస్తుంది. దాంతో ఏమవుతుందంటే కొంచెం చదువుకొని మీరు ఎట్లకైనా ఉద్యోగాలు వేస్తారని చెప్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం ఆ ఉద్యోగాలు వేయడంతో పాటు ఇది కూడా కొంచెం చేస్తే బాగుంటుంది. తర్వాత 100% ఈ పిల్లలకు సంబంధించి కూడా స్కూల్ పిల్లలకు సంబంధించి కూడా మెస్ ఛార్జీలు పెంచి పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. పెద్దలకు టీబీ వ్యాక్సిన్ మానవుల నుంచి సేకరించిన క్షయ బ్యాక్టీరియాతో తొలిసారి తయారు చేసిన స్పానిష్ కంపెనీ బయోఫాబ్రీ ఆ సంస్థతో కలిసి ట్రయల్స్ చేపట్టిన భారత్ బయోటెక్ ప్రపంచంలోనే తొలి లైవ్ ఎటోన్యూయేటెడ్ టీబీ వ్యాక్సిన్ ప్రస్తుతానికి సేఫ్టీ ట్రయల్స్ వచ్చే ఏడాది ఎఫికసీ ట్రయల్స్. అయితే ఇక్కడ పెద్దలకు కూడా టీబీ వ్యాక్సిన్ వేయడానికి రెడీ చేస్తుందంట. మరి చూద్దాం ఒకవేళ భారత్ బయోటెక్ అది కూడా ఆ దిశగా వెళ్తుంది. శివశక్తి ఇక అధికారికం. జాబిలిపై విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశానికి మోదీ నామకరణం అధికారికంగా ఆమోదించిన అంతర్జాతీయ ఖగోళ అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడ ఏదైతే విక్రమ్ ల్యాండర్ దిగిందో జాబిల్లి పైన చంద్రుడి పైన విక్రమ్ ల్యాండర్ దిగిందో ఆ దిగినటువంటి ప్రాంతానికి ఏది శివశక్తి అని పేరు పెట్టిండు. శివశక్తి అని పేరు పెడితే మరి భారత్ వాళ్ళు బాగానే పెట్టుకుని ఇండియా బాగానే పెట్టుకుంది, కానీ మరి ప్రపంచ దేశాలన్నీ ఆమోదిస్తాయి అని చెప్పేసి దాని గురించి అనుకున్నప్పుడు ఇక్కడ ఏది అంతర్జాతీయ ఖగోళ సంఘం దీన్ని ఆమోదించిందంట. ఇప్పుడు ఆ ల్యాండర్ దిగినటువంటి ప్రాంతానికి శివశక్తిగా పేరు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఓకే అయిపోయింది. ఇక బీజేపీలో చేరిన వాయుసేన మాజీ చీఫ్ బదౌరియా అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. ఫోన్ ఛార్జింగ్ అవుతుండగా షార్ట్ సర్క్యూట్ మంటలు చెలరేగి 4 చిన్నారుల దుర్మరణం. ఉత్తరప్రదేశ్ మేరట్ లో విషాదం. చాలా మంది ఫోన్ ఏం చేస్తుంటారంటే ఇక్కడ ఛార్జింగ్ పెట్టేసి ఫోన్ మాట్లాడుతుంటారు. అది కూడా డేంజర్. ఎందుకంటే ఇక్కడ రేడియేషన్స్ అవన్నీ కూడా వచ్చేస్తుంటాయి. దానివల్ల ఒక్కోసారి షార్ట్ సర్క్యూట్ అవుతుంది. షార్ట్ సర్క్యూట్ అయితే అది ప్రమాదం ఉంటుంది, పేలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఫోన్ ఎప్పుడు కూడా ఛార్జింగ్ పెట్టుకొని మాట్లాడద్దు. ఒకసారి శనార్థి ఇక ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు. ప్రేమ ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా శాంతి సౌభ్రత్యత్వానికి ప్రతీకగా నిలిచే హోలీ రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సహజ సిద్ధమైన రంగులతో సాంప్రదాయ పద్ధతులతో ఈ రంగుల పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నారు. కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో అనుసరిస్తున్న ప్రజా పాలనలో అటు సంక్షేమం ఇటు అభివృద్ధి ఫలాలు అందరి కుటుంబాల్లో సప్తవర్ణ రంగుల శోభను నింపుతాయని అభిప్రాయపడ్డారు ముఖ్యమంత్రి. 7 రంగులతోటి మంచిగా కలకలలాడుతూ ప్రజలు సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి కోరుకుంటా ఉన్నాడు. నిజంగా అది జరగాలి. ఇక డ్రామారావుకు యూట్యూబ్ వణుకు. మరోసారి ఛానల్స్ బెదిరించిన కేటీఆర్ అధికారం కోల్పోయేందుకు ఇవే కారణం అంటూ అసహనం వ్యక్తం చేస్తా ఉన్నట్ట. ప్రతిపక్షంలోనూ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారని ఫైర్ అయ్యిండు. ఇక శిక్షకు సిద్ధంగా ఉండాలంటూ వార్నింగ్లు కూడా ఇస్తున్నట్ట. మొహం బాలేక అద్దం పగలగొట్టుకున్న కేటీఆర్ ముఖం మంచిగా లేకపోతే అద్దం పగలగొడితే ఏమొస్తుంది చెప్పు. ఇంకా అహంకారం పోట్లే. ఇక తప్పు చేయకుంటే ఎందుకు ప్రసారం చేస్తారు? అవే యూట్యూబ్ ఛానల్స్తో గేమ్ ఆడినప్పుడు ఏమాయే? ఇక అసెంబ్లీ ఎన్నికల్లో 150కి పైగా ఛానల్స్ను ఓపెన్ చేసుకుంటేవి. ఇక వాటితోనే క్షేత్రస్థాయిలో ప్రశ్నించే గొంతుకపై అక్కసు వెలగక్కినావు కదా కేటీఆర్. ఇప్పుడు ఆయనకు యూట్యూబ్ అంటే పరిచయం ఉండదట. నువ్వు టీవీ9 కానీ నువ్వు ఫస్ట్ యాక్చువల్గా మీ ఆయన టీవీ9 కానీ తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని కానీ, సరే ఇప్పుడు టీవీ9 మీ ఆధీనంలోకి వచ్చింది అది వేరే విషయం, కానీ గతంలో నేను చెప్పేది గతంలో వీటిని బెదిరించేసి తర్వాత వాటిని బ్యాన్ చేసేసి రకరకాలుగా వీటినే కాదు ఇక్కడ శనార్థి తెలంగాణ కానీ తర్వాత క్యూరూస్ పైన ఎన్నిసార్లు దాడులు చేయించినావు, ఎన్ని రకాలుగా హింసించినావు, ఎన్ని కేసులు పెట్టినావు, మా మీద దాడి చేసి మా పైన ఏది అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టలేదా, జైలుకు తీసుకోవాలేదా? ఈ పాపం ఉట్టినే పోతుందా? 100% మీకు కూడా అవుతుంది కదా.
ఇంకా మళ్ళీ అంటున్నాడు, ఇంకా ఇట్లా అసత్య ప్రచారాలు ఏముంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నది కాబట్టే క్యూన్యూస్ ఛానల్ కానీ తీన్మన్ మల్లన్న కానీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారనేటువంటి పేరున్నది కాబట్టే ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఒక్కోసారి పోయి చూడు, పబ్లిక్ పోయి చూడు ఎట్లుంటుందో అర్థమవుతుంది. కనుక్కో. ఇప్పటికే అంటివి కదా 32 ఛానళ్ళు నేను మా పని చేసినాయి అని. అవుతుంది. ఎందుకనంటే మీరు చేసినటువంటి అరాచకాలు అసలు కనీసం మీరు నిన్ను భూమి మీద ఉన్నారా ఎప్పుడన్నా మొత్తం మీద ఆకాశంలో ఇట్లా విహరిస్తుంటారు. కళల లోకంలో దాన్ని ఏమంటారు, ఊహాలోకం. ఇప్పుడు ఆటో డ్రైవర్లు గుర్తుకొస్తున్నారు, రైతులు గుర్తుకొస్తున్నారు, రోడ్లు గుర్తుకొస్తున్నాయి, పంటలు గుర్తుకొస్తున్నాయి, నీళ్లు గుర్తుకొస్తున్నాయి, అన్ని గుర్తుకొస్తున్నాయి ఒకే ఒక ఓటుతో. అట్లా అండ్ హ్యాపీరావుపై భూ కబ్జా కేసు. బంజారా హిల్స్ లో 1350 గజాల కబ్జా. నవయుగ కంపెనీ భూముల్లో అక్రమ నిర్మాణాలు, ఫేక్ డాక్యుమెంట్స్, ఫ్యాబ్రికేటెడ్ డోర్ నెంబర్లు సృష్టి. నవయుగ కంపెనీ ఫిర్యాదుతో వెలుగులోకి. పలు సెక్షన్ల కింద కేసు నమోదు. పోరాటం మాది, భోగాలు మీవా. బీఆర్ఎస్ పెద్దలపై క్యాడర్ గుస్సా. చూసుకో ఎట్లున్నది కథ. ఇట్లా భూమి మొత్తం మింగి పడేసినట. కల్వకుట్ల కుటుంబంలో మరో అక్రమ ఆనిముత్యం భాగోత్వం వెలుగులోకి వచ్చింది. కేసీఆర్ కాక పక్కన ఉంటూ తెలంగాణను దోచుకోవడంలో సిద్ధహస్తుడిగా మారిపోయాడు. అయితే కాకను మించిన అక్రమాలు, అవినీతి, భూ కబ్జాలు, దందాలు, సెటిల్మెంట్లు చేయడంలో కాకలు తీరిపోయాడు. కానీ అక్రమ భాగోత్వం ఇన్నాళ్ళు దాగి ఉండదు కదా. అయితే కేసీఆర్ ప్రభుత్వం పాపం పండినట్టే. ఇక జోగినిపల్లి హ్యాపీరావు అరాచకాలు బట్టబయలవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని అవినీతి అక్రమాలు ఇటీవలే బయటపడుతుండటంతో కేసీఆర్ కాక పనితనం అంతా డొల్లేనని తేలిపోయింది. ఇటీవల కవితక్క సైతం లిక్కర్ కుంభకోణంలో జైలు పాలైంది. మరికొద్ది రోజుల్లో కేటీఆర్ సైతం ఊచలు లెక్కపెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రామారావు మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. అదే జరిగితే అతి త్వరలో వీళ్ళందరూ కూడా లోపలికి పోయి అనవసరంగా అంటే తల్లి అంటదట, అంటే కొడుకు జైలుకి పోతుంటాడు అన్నట్టు. లాస్ట్ జైలుకి పోతుంటాడు, సంఖ్యలు వేసి తీసుకొని పోతుంటారు వాళ్ళు పోలీసులు. తీసుకొని పోతుంటే బిడ్డ ఎట్లా అయిపోయా బిడ్డ, నువ్వు అనవసరంగా జైలుకి పోతున్నావు అని చెప్పేసి తల్లి ఏడుస్తుంటుందంట. ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని అడుగుతారు అన్నట్టు. అడిగితే మరి జైలుకి పోతుంటే బాధ అనిపిస్తుంది నువ్వు బిడ్డ అని అన్నదంట. అమ్మ కోడిగుడ్డు దొంగతనం అప్పుడే చెప్తే ఇది అంతగా జరగకపోతుండే కదా అంటే కోడిగుడ్డు దొంగతనం ఏంటంటే ఆడు ఇప్పుడైతే దొంగ ఉన్నాడో పెద్ద దొంగ, వాడు చిన్నగా ఉన్నప్పుడు కోడిగుడ్డు దొంగతనం చేసినాడు. పక్కన అమ్మ తీసుకొచ్చి ఆమ్లెట్ వేసి ఇచ్చింది, ఒకసారి గుడ్డు ఉడకబెట్టించింది, రకరకాలుగా బిడ్డ అని అన్నది. ఆడు కోడిగుడ్డు తెచ్చిండు, ఆ తర్వాత కోళ్ళు తెచ్చిండు, తర్వాత ఏది గొర్రెలు తెచ్చిండు, మేకలు తెచ్చిండు, ఇట్లా మొత్తం పెద్ద దొంగ అయ్యాడు అనమాట. అందుకని ఫస్టే కట్టడి చేసి ఫస్టే ఇదంతా కూడా జరగకపోయి ఉంటే వీళ్ళందరూ ఊచిత లెక్క పెట్టాల్సిన పని లేకుంటుండే, తర్వాత ఇదంతా కూడా జరగకపోతుండే. కాబట్టి ఎంత కావాలనో అంత అవినీతికి, ఎంత అక్రమాలకు, అంత అహంకారంతో, అంత ఏది ఉన్నటువంటి ఏదైతే అధికారం ఉందో అధికారాన్ని ఉపయోగించి ఇష్టం వచ్చినట్టుగా అక్రమైనటువంటి కేసులు పెట్టి రకరకాలుగా ఇబ్బందులు పెడితే ఆ పాపం విట్టిన పోతుందా? ఇది కలికాలం కదా, ఎప్పటికప్పుడే ఉంటుందట. ఇప్పుడు ఈ తరం చేసిన పాపం ఇంకో తరానికి దాకుతుండేనట అప్పుడు గతంలో. ఇప్పుడు ఎప్పటికప్పుడే ఇప్పుడు ఇట్లా జరిగిందా అప్పుడు ఇట్లా జరిగిపోడే. కాబట్టి ఎప్పటికప్పుడు అదంతా కూడా పాపం బయటపడతా ఉంది. కానీ అన్న మల్లన్న మాత్రం కరెక్ట్ పెట్టిండు హ్యాపీరావు అని. గోళీలు అందించే క్యాండిడేట్ కి ఇన్ని 100 కోట్లు హ్యాపీగా వచ్చేస్తాయి కాబట్టి హ్యాపీరావు అని పెట్టిండు. సంతోషంగా ఉన్నాడు కాబట్టి సంతోషరావు, హ్యాపీరావు. ఇది ఇట్లా ఉంటే A1 కాసిం రజ్వీ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కీలక సూత్రధారి. ఆయన కనుసన్నల్లోనే ట్యాపింగ్. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే డివైజ్లు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లు స్వాధీనం. ట్యాపింగ్ డివైజ్లను రిట్రీవ్ చేసేందుకు యత్నం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నయా కాసిం రజ్వీ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కీలక సూత్రధారి అని తేలింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని గత ప్రభుత్వ పెద్దలు అడుగులకు మడుగులొత్తుతూ ఓ ఉన్నతాధికారి తన వృత్తికే కలంకంగా మారాడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కి ప్రతిపక్షాల దగ్గర నుంచి మొదలుపెట్టి పొలిటికల్ లీడర్లు, వీఐపీలు, అన్ని రంగాల ప్రముఖులు, బడా వ్యాపారవేత్తలు, సినీ హీరోయిన్లు ఫోన్లను ట్యాపింగ్ చేసి వారి కదలికలపై నిఘా పెట్టారు. తాను ఓ ఐజీ అనే సంగతి మర్చిపోయి ప్రణీత్ రావు లాంటి అధికారులను చేరదీసి గత ప్రభుత్వ పెద్దలకు అన్ని రకాలుగా సహకరించడంలో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కీలకంగా వ్యవహరించిందంట. ఈయన పని అవుతుంది ఇప్పుడు. ఘోరం మనుషుల. ఇంకా 31న మెగా ర్యాలీ. కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు. ఇండియా కూటమి భారీ ప్లాన్. అది మహార్యాలీ కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడే పిలుపు. అరవింద్ సింగ్ లవ్లీ.
ఇక వర్క్ ఫ్రమ్ జైలు నుంచే కేజ్రీవాల్ పాలన. ఈడీ కస్టడీ నుంచే ఫస్ట్ ఆర్డర్స్ జారీ. ఢిల్లీకి మంచినీటి సరఫరా విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసిండు. రాజస్థాన్ రాయల్స్ బోని లక్నోలో 20 పరుగుల తేడాతో రాజస్థాన్ గెలుపు. మరో మ్యాచ్ లో ముంబైపై గుజరాత్ గెలుపు. 6 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. నిన్న జబర్దస్త్గా అయిన మ్యాచ్లు. గులాబీ పార్టీకి సింగరేణి షాక్. బీఆర్ఎస్ పై టీబీజీకేఎస్ తిరుగుబాటు. రాజకీయాలకు అతీతంగా ఉంటామని వెల్లడి. కారు పార్టీ పాపాలు తమకు శాపాలయ్యాయని ఆవేదన. సింగరేణి ఎన్నికల్లో కవిత తీసుకున్న నిర్ణయం పైన గరం అవుతున్నట. దానిపైన గౌరవ అధ్యక్షురాలు. నిజంగా సింగరేణి ప్రాంత బిడ్డలు ఉండాలి గౌరవ అధ్యక్షురాలు. ఈమె వచ్చి మొత్తం సర్వనాశనం చేసి కనీసం మొన్న సింగరేణి ఎలక్షన్లలో పోటీ చేయలేని పరిస్థితి. పోల్ మేనేజ్మెంట్ పై ఫోకస్. 14 సీట్లలో కాంగ్రెస్ గెలిపే టార్గెట్. ప్రణాళికలు రూపొందిస్తున్న రేవంత్. సీనియర్ నేతలందరికీ కీలక బాధ్యతలు. కార్యకర్తలను సమన్వయం చేసుకోవాలని ఆదేశం. బూత్ కమిటీలో 5 వ్యక్తులకు అవకాశం. జనంలో ఉండేలా ప్లాన్ చేసుకోవాలని సూచనలు. ఎన్నికల అనంతరం గుర్తింపు ఇస్తామని హామీ. మరి ఇప్పుడు ఇవాళ రేపు వచ్చేటట్టు కనిపిస్తా ఉన్నది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో 14 సీట్లలో గెలవడమే టార్గెట్ గా పెట్టుకున్న రేవంత్ రెడ్డి అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కార్యకర్తల సమన్వయం బాధ్యతలను సీనియర్లకు అప్పగించిన రేవంత్ బూత్ కమిటీలు వేసి వారు జనంలోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికల అనంతరం గుర్తింపు ఇస్తామని హామీ ఇస్తూ వారిని ప్రజలతో మమేకమయ్యేలా చేస్తున్నారని చెప్పేసి ఒక ప్లాన్ చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. 14 సీట్లు. మోడీతో ఒరిగేందేమీ లేదు. అక్షింతలు. రామ మందిరం తప్ప అభివృద్ధి శూన్యం. కార్పొరేట్ సంస్థలకు తప్ప పేదలకు సంక్షేమం జీరో. కాంగ్రెస్ తోనే నిజమైన అభివృద్ధి. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. మోడీతో ఒరిగిందేం లేదు అన్న కాన్సెప్ట్ ఉంది. ఇక నేటి మాట చూసుకుంటే అన్ని రాజకీయ పార్టీలకు పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న లీడర్లకు రంగురంగుల పార్టీలు కండువాలు మార్చే నాయకులకు ముందుగా హోలీ శుభాకాంక్షలు. ప్రభుత్వాల మీద గంపెడాశలు పెట్టుకున్న ప్రజలకు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు, ఇన్నాళ్ళు పార్టీ జెండాలను భుజాల మీద మోసిన కార్యకర్తలకు హోలీ శుభాకాంక్షలు. రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతన్నలకు, అకాల వర్షాలకు పంట నష్టపోయిన అన్నదాతలకు, శ్రమనే నమ్ముకున్న కష్టజీవులకు హోలీ శుభాకాంక్షలు. లిక్కర్ చిక్కుల్లో ఇరుక్కున్న అక్కయ్యకు, మర్చిపోలేవుగా నేను మర్చిపోతలేడు. అధికారం పోయి ఆగమవుతున్న గత పాలకులకు, యూట్యూబ్ ఛానళ్ల మీద ఇంకా కోపం చల్లారని బిల్లా రంగాలకు హోలీ శుభాకాంక్షలు. ఇక కళ్ళు పెద్దవి చేసుకొని ప్రతిరోజు క్యూన్యూస్ చూస్తున్న ప్రేక్షకులకు కూడా హోలీ శుభాకాంక్షలు. అందరికీ హోలీ శుభాకాంక్షలు అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఒక మంచి జైల్లో ఉన్న అక్క కూడా రాసింది. ఉల్లిపై కేంద్రం కీలక నిర్ణయం. ఎగుమతులపై నిరవధికంగా నిషేధం పొడిగింపు. ఆంక్షలు విధించడంలో సగానికి తగ్గిన ధరలు. ఎన్నికల నేపథ్యంలో కేంద్రం డిసిషన్. ఇతర దేశాల్లో పెరిగిన ఉల్లి ధరలు. ఉల్లిగడ్డ చాలా డేంజర్ ఇది. అంటే ఉల్లిగడ్డ గతంలో ప్రభుత్వాలను కొనుగోలు చేసింది. ఉల్లిగడ్డ ధర ఇక సింగరేణి ఎలక్షన్స్ మోడీతో ఒరిగింది ఏం లేదు. రాజస్థాన్ బోర్డు ఇవాళ పాఠశాలలకు సెలవులంట. హోలీ సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. 29న గుడ్ ఫ్రైడే సెలవు ఉందంట. యూపీలో దారుణం. ఛార్జింగ్ పెట్టిన ఫోన్ పేలిపోయిందంట. 4 చచ్చిపోయారు పాపం పిల్లలు. పాత రోస్టర్ విధానం రద్దు. గ్రూప్ 4 నియామకాల్లో కీలక మార్పులు. టీఎస్పీఎస్సీ ఉత్తర్వులు జారీ. తెలంగాణలో గత ఏడాది జూలై గ్రూప్ 4 పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ క్రమంలో 8180 గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో విధించిన రోస్టర్ విధానాన్ని రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త రోస్టర్ విధానం మహిళలకు రోస్టర్ పాయింట్ లేకుండా ఖాళీల వివరాలను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచారు. అయితే రోస్టర్ ఉపసంహరణతో ఏ జిల్లాలో ఏ కేటగిరీలో ఎన్ని ఉద్యోగాలు లభిస్తాయనే పూర్తి వివరాలు ఈ వెబ్సైట్లో ఉన్నాయంట. చూసుకోండి. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. అడ్డు అదుపు లేకుండా ఇసుక దోపిడీ. వాగులు, నదులు, అటవీ ప్రాంతాలు ఇసుక దోపిడీకి ఇవేవి అతీతం కావు. గుట్టలుగా పోస్తూ గుట్టుగా రవాణా. నిత్యం వందల ట్రాక్టర్లతో గోదావరి నుంచి ఇసుక తరలింపు. మామూలు తీసుకుంటున్న అధికారులు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి. మొత్తం రాత్రి కోట్లు సంపాదిస్తున్నారు ఇసుక మీద. మంచిర్యాల దగ్గర ఉంటది. ఇక అటవీ శాఖ అధికారుల కుట్రలు. ఊరును తమ ఆధీనంలోకి తీసుకోవడానికి అటవీ శాఖ యత్నం. ఇటిక్యాల పహాడ్ గ్రామస్తుల ఆరోపణ. ప్రజాప్రతినిధులే ఆదుకోవాలని చెప్పేసి వేడుకుంటున్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ జిల్లా. మానవత్వం చాటుకున్న పోలీసులు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు ప్రథమ చికిత్స చేసి 108 అంబులెన్స్ కు సమాచారం. ప్రాణాప్రాయం నుంచి తప్పించిన బ్లూ కోట్ పోలీసులు. గ్రేట్ అన్న గ్రేట్ మందమరి. నెలాఖరులోగా ఇంటి పన్ను వసూలు పూర్తి చేయాలి. అధికారులకు జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆదేశం. నిర్మల్
అంధకారంలో వ్యవసాయ మార్కెట్, విద్యుత్ దీపాలు లేక అవస్థలు పడుతున్న రైతులు. నిర్మల్. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే నీరు వృధా కాకుండా వాడుకోవాలి. నిజాం సాగర్ ఆయకట్టు రైతులకు అధికారులు సూచిస్తా ఉన్నారు. రైతులకు అధికారుల సూచన. జాడలేని నిఘా నేత్రాలు, నిత్యం హత్యలు, దొంగతనాలతో భయాందోళనలు, కష్టతరం అవుతున్న కేసుల దర్యాప్తు, పట్టణ ప్రజలకు సీసీ కెమెరాలపై అవగాహన శూన్యం, పత్తాలేని అవగాహన సదస్సులు. ఆర్మూర్. ఈ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కామదహనం, కామారెడ్డి కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంతా జరుగుతూ ఉంది. ఆదివారం రాత్రి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కామదహనం నిర్వహించారు. ఈ రోజు ఘనంగా హోలీ పండుగ చేసుకున్నారు. అయితే రంగురంగుల పండుగల హోలీ సందర్భంగా యువకులు, విద్యార్థులు నీటి ప్రమాదాలకు గురి కాకుండా చెరువులు, కాలువల, గుంటలో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు చెప్తా ఉన్నారంట. భార్య మందలించడంతో చెరువులో దూకి ఆత్మహత్య. పాపం బాన్సువాడ. లాస్య హంతకులను వెంటనే అరెస్ట్ చేయాలి. గోసంగి సంఘం ఆధ్వర్యంలో ధర్నా. ఆర్మూర్. ఇక సురేష్ శెట్కర్ ను భారీ మెజార్టీతో గెలిపిద్దాం. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నేతలు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. సురేష్ శెట్కర్ గెలుపు కోసం ప్రయత్నం చేద్దామంటున్నారు. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు రివైజ్ చేయాలి. జీవో నెంబర్ 22 ప్రకారం వేతనాలు చెల్లించాలి. సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్. గోదావరికని. ఇక అధికారికంగానే అక్రమ ఇసుక రవాణా. కోనరావుపేటలోని మూలవాగు నుంచి ఇసుక తవ్వకాలు పరోక్షంగా సహకరిస్తున్న సంబంధిత అధికారులు. అడుగంటుతున్న భూగర్భ జలాలు, ఎండుతున్న యాసంగి పంటలు, ఆందోళన చెందుతున్న పరివాహక ప్రాంతాలు, అన్నదాతలు అని చెప్పేసి కోనరావుపేటకు సంబంధించి. జమ్మికుంట మున్సిపాలిటీలో కనిపించని పారిశుద్ధ్యం, కొరవడిన శానిటేషన్ నిర్వహణ, పేరుకుపోయిన వ్యర్థాలు, మురుగునీటి దుర్వాసనతో స్థానికుల అవస్థలు. కౌన్సిలర్లు, పాలకులు మొద్దు నిద్రను వీడాలని స్థానికుల విజ్ఞప్తి. జమ్మికుంట హుజరాబాద్ నియోజకవర్గం. బొక్కబోర్ల వడ్డ బోర్లకుంట. పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఆశించి భంగపడ్డ వెంకటేష్ నేత ఎంపీగాను అనేక విమర్శలు ఎదుర్కొంటున్న వైనం. ఇక జంపు జినాలతో లాభమా నష్టమా అంటూ చర్చలు జరుగుతూ ఉన్నాయంట. ఆయన సిట్టింగ్ బీఆర్ఎస్ ఉండే కాంగ్రెస్ వేయండు, మళ్ళీ వివేక్ కొడుకు వచ్చుడుతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. గన్నేరు వరంలో పనిచేయని జీపీ వాటర్ ప్లాంట్ బాగు చేసి వినియోగంలోకి తేవాలని స్థానికుల డిమాండ్. కరీంనగర్. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే వివాదాలు ఎట్ ది రేట్ ఆఫ్ తిరుపతి అన్న. సదాశివపేటలో సిఐగా ఉన్నప్పుడు లాకప్ డెత్ చేసిండట. డిఎస్పీగా ఉన్నప్పుడు నయం ఎన్కౌంటర్. తాజాగా అదనపు డీసీపీగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయ్యిండు. సిఐ నుంచి డీసీపీ వరకు తిరుపతి అన్న చుట్టూ నిత్యం వివాదాలే ఉన్నాయంట. తిరుపతి అన్న పరిస్థితి. ఫోన్ ట్యాపింగ్. బెల్ట్ షాప్లపై పోలీసుల దాడులు. ధాబాలో మద్యం అమ్ముతున్న యజమానిపై కేసు నమోదు. నారాయణఖేడ్. పెట్రోల్ బంక్ సిబ్బంది నిర్లక్ష్యం. డీజిల్ కి బదులు పెట్రోల్ పోసిన నిర్వాహకులు నిలదీస్తే బెదిరింపులు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ దబాయింటాం అంట. ఇక నర్సాపూర్ భారత్ పెట్రోల్ బంకుల్లో ఘటన అంటూ చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే అది పోస్తే చాలా ఇబ్బంది. ఇంజన్ మొత్తం గతమే. బోనాలు, ఆధ్యాత్మిక సంబరాలు, సాంప్రదాయాలకు మన పల్లెలు పట్టుకొమ్మలు. అమ్మ దయతో ప్రజలంతా బాగుండాలి. కాంగ్రెస్ నేత నీలం మధు ముద్రాజ్. శంకరంపేట పోలీస్ స్టేషన్లో పీస్ మీటింగ్. ఇక పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని చెప్పేసి పోలీసులు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. సరే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. ఖాళీ ప్లాట్ కనిపిస్తే ఖతమే. ఉన్నది 30 గజాలు, కడుతున్నది 100 గజాలు. వెంచర్ రోడ్లను సైతం వదలని కబ్జా రాయులు. నన్ను ఎవడు ఏమి చేయలేడు అంటున్నా ఆయన. 30 గజాలు ఉంటే 100 గజాలు వేసుకున్నాడంటే ఈ మహేశ్వరం నియోజకవర్గం కూడా మొత్తం కబ్జాలకు అవుతుంది. మొత్తం కబ్జాలే. మహిళా అభ్యున్నతికి కాంగ్రెస్ పథకాలు బేష్. మహిళల పేరుపైనే 6 గ్యారెంటీల అమలు. రాబోయే ఎన్నికల్లో మహిళలంతా కాంగ్రెస్కే ఓటేస్తారు. కూకట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్. నలుగురి ఆత్మహత్య కేసులో నిందితుల అరెస్ట్ ఎప్పుడు? 9 మంది నిందితులకు శిక్ష ఎప్పుడు? నామమాత్రంగా 3 అరెస్ట్తో సరిపెడతారా? పోలీసులు నిర్లక్ష్యంపై స్థానికుల గుస్సా. తప్పకుండా అరెస్ట్ చేస్తా. మోకిలా సిఐ వీరబాబు. అది రంగా ఇక్కడ శంకర్పల్లిలో 3 పిల్లలు చంపేసి ఆయన చనిపోయింది 20 లక్షల కోసం. వీళ్ళంతా ఇందులో జర్నలిస్టులు ఉండటంతోనే ఈ కేసు ముందుకు పోతలేదు. రోడ్డును ఆక్రమించి అక్రమ పార్కింగ్. ఇక గిరిదారి అపార్ట్మెంట్ యాజమాన్యం దౌర్జన్యం. రోడ్డుపై కృత్రిమ చెట్లు ఏర్పాటు. వాహనాలు నిలపడంతో నిత్యం ప్రమాదాలు. కళ్ళప్పగించి చూస్తున్న అధికార యంత్రాంగం. గిరిదారి కనుసన్నల్లోనే పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. రాజేంద్ర నగర్ సంబంధించి బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్. వడ్డీ వ్యాపారస్తుడి దాష్టికం. వడ్డీ డబ్బుల కోసం బాధితుడిని చితకబాదిన వడ్డీ వ్యాపారి. కర్రతో ఇష్టానుసారంగా పిడిగుద్దులు కురిపించిన
వైనం సామాజిక మాధ్యమంలో వీడియో వైరల్, వాడిపైన నిన్న ఈ కేసు వీడియో నమోదైంది. మొత్తం కూడా అన్ని గ్రూపులలో తర్వాత అందరు కూడా చాలా మంది పంపించిండ్రు. ఇక్కడ ఇది వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందినటువంటి రవి అనే వ్యక్తి తర్వాత 5,000 రూపాయల వడ్డీ బాలయ్యకి ఇచ్చిండట, బాలయ్య అనే వ్యక్తికి ఇచ్చిండట, ఆటో డ్రైవర్ ఏదో. ఆయనకు 5,000 రూపాయలు ఇచ్చేసి 5,000కి ఎంత అంటే 100కి 10 రూపాయల వడ్డీ అంట. 5,000కు 500 రూపాయలు నెలకు వడ్డీ ఇవ్వాలంట. అయితే 3 నెలల నుంచి వడ్డీ కట్టలేదని చెప్పేసి 6,500 రూపాయలు ఎప్పుడు ఇస్తావురా అని చెప్పేసి ఇక ఇష్టం వచ్చినట్టుగా కొట్టి ఆ వీడియో తీయించేసి అంటే పైశాచిక ఆనందం పొందుతూ వాళ్ళ పిల్లలు వద్దన్నారు, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వద్దన్నారు, వాళ్ళ భార్య వచ్చి అడ్డుకున్నది. అయినా కానీ వినకుండా కొడుతూ తర్వాత కట్టెతోను కొడుతూ రకరకాలుగా చేసిండు. 100% పోలీసులు ఇతని పైన చర్యలు తీసుకోవాలి. ఎందుకనంటే ఇటువంటి దుర్మార్గులు అంటే ఇటువంటి ఇప్పుడు నీ 5,000 రూపాయలు ఏమో కానీ ఏంద్ర నాయన చంపేస్తావా మనిషిని, చచ్చిపోతారని చెప్పేసి వాళ్ళ పిల్లలే అంటున్నా కానీ వింటలేడు. మేము అసలు యాక్చువల్గా మా వీడియో మా దగ్గర ఉన్నది, కాకపోతే అంటే మాకు అంటే యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం అట్లా కొట్టినవి తర్వాత చిత్రహింసలు పెట్టినవి వీడియోలు వేయొద్దు అనమాట, అందుకని వేయట్లేదు. ఈ వీడియో మీరు అందరు కూడా చూసి ఉంటారు, కానీ ఇటువంటి వాళ్ళు మాత్రం 100% శిక్షించాలి. అది ఎట్లా పడితే అట్లనే నా కొట్టుడు దరిద్రుడు. ఒకసారి హైదరాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. జ్యోతినగర్ లో చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్ట. వారం క్రితం ఐలమ్మ విగ్రహాన్ని మాయం చేసిన దుండగులు మళ్లీ కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించిన రజక సంఘం. బండ్లగూడ జాగీర్లో అక్రమ నిర్మాణాల జాతర, అనుమతులు ఒకలా నిర్మాణాలు మరొకలా. అయితే ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్న బిల్లర్లు అధికారులను ప్రసన్నం చేసుకుంటే ఎన్ని అంతస్తులైనా కట్టుకోవచ్చట. ఏంది ఫ్లోర్ కో 1,00,000 రూపాయలు పడేస్తున్నారు, ఇస్తున్నారు. ఇది తతంగం జరుగుతూ ఉంది సిటీలో. అండగా ఉంటాం అదేరియా పదొద్దు. పక్షపాతంతో బాధపడుతున్న జర్నలిస్ట్ శ్రీకాంత్, భాగ్యనగర్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున ఆర్థిక సహాయం. గ్రేట్. కోకాపేటలో భారీగా డీజిల్ పట్టివేత, 15 లక్షలు విలువ చేసే 15,000 లీటర్ల డీజిల్ సీజ్. ఇక డీజిల్ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు చేసిన శంషాబాద్ ఎస్ఓటి పోలీసులు. లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షం. సీఎం రేవంత్ చిత్రపటానికి లింగాయత్ పాలాభిషేకం. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో మోసపోయినాం, లింగాయత్లను బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలే. రాష్ట్ర వీర శైవ లింగాయత్ లింగ బలిజ సంఘం విమర్శలు. అయితే ఇక్కడ లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల చెప్తా ఉన్నారు. అంటే అసలు యాక్చువల్గా వీళ్ళు లింగాయత్లు కర్ణాటక ఓసీలో ఉంటారు, తర్వాత ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి వాళ్ళు BCDలో ఉంటారు. అయితే లింగాయతుల జనాభా అంటే కర్ణాటక బార్డర్ ఏదైతే ఉంటుందో అక్కడ మెదకు, వికారాబాద్ కానీ తాండూరు కావచ్చు, నారాయణఖేడ్ ఆ ప్రాంతాల్లో వీళ్ళ జనాభా అధికంగా ఉంటది. వాళ్ళకి సంబంధించి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాగిన మైకంలో స్నేహితుడి దారుణ హత్య. విచక్షణ రహితంగా కత్తితో పొడిచి చంపిన వైనం పేగులో బయటకు వచ్చిన. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే రంగులు మార్చే నాయకుల హోలీ కేలి. ఆనాడు అంతా ఇంత అన్నోలే ఈనాడు చేరికలతో కార్యకర్తల కడుపుపై తంతుండ్రా అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది చిన్నారి తెలంగాణ దినపత్రిక. హోలీని సాంప్రదాయాలతో నిర్వహించుకోవాలి, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి, మద్యం సేవించి వాహనాలు నడపరాదు. జిల్లా ఎస్పీ రక్షిత కే మూర్తి ఐపీఎస్, మహబూబ్ నగర్. ఇటుక పట్టీలలో బాల కార్మికులతో వెట్టి చాకిరి. పలక బలపం పట్టాల్సిన చేతులు ఇటుకలు పడుతున్నాయి. బాల కార్మికులను పట్టించుకునే అధికారులు ఉన్నా లేనట్టే అని చెప్పేసి ఒక కథనం వేసింది సాక్షి చిన్నారి తెలంగాణ దినపత్రిక. బీసీలకు ఎంపీలుగా పోటీ చేసే అర్హత లేదా? బీసీలను మోసం చేసిన పార్టీలకు తగిన గుణపాఠం చెప్తాం. బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎం శ్రీనివాస్ సాగర్, మహబూబ్ నగర్. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక గాయపడిన అంగన్వాడీ టీచర్ కు ఆర్థిక సాయం అందించారు. ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. ధరణి చేసిన దరిద్రం. ఇద్దరు పేర్లు ఒకటే, పక్క పక్కనే భూములు, అది కూడా పాలి భాగం వాటలు. వరుసకు తండ్రి కొడుకులు ఒకే పేరు కావడంతో ధరణిలో ఒకరి భూమి ఒకరిపై ఎక్కింది. రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకొని వైనం క్యూనిస్ ను ఆశ్రయించిన బాధితుడు. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థిపై వీడని ఉత్కంఠ. బలంగా వినిపిస్తున్న బీసీ నినాదం. ఖరారైన బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు, ఈ రెండు పార్టీలు కూడా బీసీలకు ఇచ్చేసారు. ఇక బీఆర్ఎస్ కుర్మా, తర్వాత బీజేపీ గౌడ సామాజిక వర్గానికి టికెట్లు ఇచ్చినాయి. ఇక టికెట్ ఆశిస్తున్న తీన్మార్మలన్నా మరి కాంగ్రెస్ బీసీకి ఇవ్వాలంటే ఫోకస్ ఎవరిపై? ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాల్లో నల్లగొండ నుంచి అధికార ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ కొందూరు రఘువీర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, బీజేపీ నుంచి శానంపూడి సైదిరెడ్డి అక్కడ నల్గొండ టికెట్ ఓకే సామాజిక వర్గానికి చెందిన వారికి అభ్యర్థులు ఖరారు చేసినాయి. అయితే ఇక భువనగిరి లోక్సభ స్థానం నుంచి బీసీ నినాదం బలంగా వినిపిస్తుండటంతో బీఆర్ఎస్ క్యామ మల్లేశం కుర్మా సామాజిక వర్గానికి, ఇక బీజేపీ బూర నరసయ్య గౌడ్ గౌడ సామాజిక వర్గానికి, బీసీ సామాజిక వర్గాలకు టికెట్లు ఇచ్చాయి. కానీ అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా భువనగిరి పెండింగ్లో ఉంది.
ఒకవేళ అంటే ఇచ్చే అవకాశం మరి ఉంది అని చెప్పేసి తెలుస్తుంది. చూడాలి ఏం జరుగుతుందో. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉంటా అని చెప్పేసి తీర్మానంలో చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆశించడం మాత్రం 100% ఆశిస్తా ఉన్నాడు. ఇద్దరికి బీసీలకు ఇచ్చారు కాబట్టి బీసీ కాంగ్రెస్ కూడా రావచ్చు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది, రావచ్చు అనే ఆశాభావంతో కూడా ఉన్నారు అందరు. హోలీ పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలి. గుర్తు తెలియని వ్యక్తులపై వాహనాలపై రంగులు చల్లద్దు, తాగి రోడ్లపై న్యూసెన్స్ చేయద్దు, మద్యం విక్రయాలు బంద్ చేశాం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే. మందు బంద్ ఉందంట ఇక చూడరి. మాతా శిశు ఆసుపత్రుల్లో మరో శిశువు మరణం. టీకా వికటించి మృతి చెందిన పసికందు వైద్యుల నిర్లక్ష్యమే కారణం అని చెప్పేసి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వరుస మరణాలతో భయపడుతున్న గర్భిణులు. నేరేడు చెరువులలో ప్రత్యక్షమైన వింత పక్షి మనిషిని పోలి ఉండడంతో ఆసక్తిగా చూస్తున్న ప్రజలు. అరుదైన గుడ్లగూప అంటున్న ఫారెస్ట్ అధికారులు. దీని ఫేస్ మొత్తం యాస్టీజ్ మనుషులానే ఉంటుంది. గుడ్లగూపనే కానీ కొంచెం డిఫరెంట్. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. దొంగల పాలవుతున్న ప్రజాధనం. కాంట్రాక్టులకు కొమ్ము కాస్తున్న వివిధ శాఖల అధికారులు. నిబంధనలు గాలికి వదిలేసిన కాంట్రాక్టర్లు. మండల కేంద్రంలో కాంట్రాక్టర్లది ఇష్టారాజ్యం. ప్రజాధనం వృధా అవుతున్న చోద్యం చూస్తున్న అధికారులు. గీతాసారమే మోక్ష మార్గం. అందుకని అక్క గీత యదా యదా హి ధర్మస్య ఇప్పుడు చదువుకుంటుంది. 100 రోజుల ప్రజాపాలనలో విఫలమైన ప్రభుత్వం. సాధ్యం కాని హామీలు ప్రజలకు చేరేది ఎప్పుడు? కాంగ్రెస్ పథకాలతో రాష్ట్ర ప్రజలకు అప్పుల భారమే. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామ్మోహన్ రెడ్డి అంటూ ఒక వార్త. ఏ పార్టీ గెలిచినా అదే లీడర్లు. కోవట్టు రాజకీయ నేతలకు తగిన పలుకుబడి. ప్రజలు పార్టీని మార్చినా మారని లీడర్లు. పార్టీ గుర్తులకు బదులు నోటకు ఓటేస్తే. నిజంగా అంటే ఈ ప్రభుత్వాలు మారినా కూడా పాలకులు వాళ్ళే ఉండేసరికి విసుకొచ్చేస్తుంది కొన్ని నియోజకవర్గాలలో ప్రజలకి. డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ నాయక్కి రాజ్యసభ సీటు కేటాయించాలి. పాలకుర్తిలో కాంగ్రెస్ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. లంబాడీ సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పించాలి. ఏక్ మాత్రో వ్యవస్థాపక అధ్యక్షుడు వాంకుడోత్ మంగిలా. ఇది ఇట్లా ఉంటారు సార్. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. బయటపడుతున్న బీఆర్ఎస్ అక్రమాలు. అమాయక ప్రజలను టార్గెట్ చేస్తూ లక్షల రూపాయల వసూలు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామంటూ భారీ మోసం జరిగిందంటూ న్యాయ పోరాటం చేస్తున్న బాధితులు. అరణ్యంలో సైరన్ మూతలు. తెలంగాణ సరిహద్దులైన ఛత్తీస్గఢ్, బీజాపూర్, దంతేవాడ, పెడియా అడవుల శివార్లలోని మావోయిస్టులు డిఆర్జీ సిఆర్పిఎఫ్ జవాన్లకు మధ్య మొత్తం కూడా కాల్పులు జరుగుతా ఉన్నాయంట. వాడుకలో లేని బావిలో పడ్డ వీధి కుక్క ప్రాణాలు కాపాడాలంటూ ఫైర్ సిబ్బందికి కోరిన జంతు ప్రేమికులు. మూగజీవి ప్రాణాలు రక్షించిన ఫైర్ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపిన స్థానిక ప్రజలు. మానవత్వం. మద్యం మత్తులో తల్లిని హతమార్చిన తనయుడు. చూసిరాయిగా ఎంత డేంజర్ ఉంటుంది. ఇంత ఘోరం రావాలి. నెంబర్ ప్లేట్లు లేని వాహనాలపై కేసు నమోదు. నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపితే చర్యలు. టౌన్ ఎస్ఐ సంధ్య. ప్రభు ఆరాధన యాత్రలో ఎమ్మెల్యే మట్ట రాగమయ్య అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది శనారి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి దిశ చూద్దాం. ఊసరవెల్లి పాలిటిక్స్. ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులోకి జంప్. విలువలు, కట్టుబాట్లు, సిద్ధాంతాలకు తిలోదకాలు. ప్రస్తుత ఎమ్మెల్యేలో జంపు జిల్లాలను ఎందరు? ఇప్పటి వరకు పార్టీ మారని నేతలు ఎవరు? నేడు ఉదయం 11 గంటలకు దిశ స్పెషల్ ఎడిషన్ ఇస్తా ఉందంట. ఊసరవెల్లులు పాలిటిక్స్ చేస్తా. ఊసరవెల్లి పాలిటిక్స్ అంట. ముంబైకి షాక్ ఇచ్చిన గుజరాత్. ఉత్కంఠ భరిత మ్యాచ్ లో టైటాన్స్ గెలుపు. పోరాడి ఓడిన పాండ్యా సేన. మరో మ్యాచ్ లో లక్నోపై రాజస్థాన్ విజయం. మోడీ 28 పైసా పీఎం. అందరూ అలాగే పిలవండి. డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్. అంటే తమిళనాడు నుంచి రూపాయి కేంద్రంకి పోతే కేంద్రం నుంచి తమిళనాడు రాష్ట్రానికి 28 పైసలు వస్తుందంట. 28 పైసల పీఎం అంటున్నాడు ఆయన. జైలు నుంచి కేజ్రీవాల్ పాలన షురు. నోట్ ద్వారా ప్రభుత్వ ఆదేశాలు జారీ. సొరెన్ను చూసి నేర్చుకోండి. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. శివశక్తికి ఐఏయు ఆమోదం. చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రదేశానికి ప్రధాని ప్రకటన చేసిన 7 నెలల తర్వాత అక్కడ అంతరిక్ష అట్లా రావడం కూడా గ్రేట్. మరి వాస్తవంగా ఒప్పుకుందంట. ఎండలు మరింత తీవ్రం. రానున్న 4-5 రోజుల్లో ఇంకా ఎక్కువ. 2-3 డిగ్రీలు హైక్. వాతావరణ శాఖ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రభాకర్ రావు A1 ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్. విదేశాల్లో ప్రభాకర్ రావు ఉన్నాడంట. రాధాకిషన్ రావు కూడా విదేశాలకు వెళ్ళిపోయాడు. శ్రవణ్ రావు కూడా వెళ్ళిపోయాడు. లుకౌట్ నోటీసులు జారీ చేసిన స్టేట్ పోలీసులు. భుజంగరావు తిరుపతి అన్నకు రిమాండ్. ఇక ట్యాంపింగ్ మొత్తం ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ ఆఫీస్ నుంచే. ఇక కాంగ్రెస్ సర్కార్ ఏర్పడబోతుందని తెలియడంతో ఆధారాలు ధ్వంసం. వాటిని సేకరించిన అధికారులు డేటా రీట్రీట్ పై కసరత్తు చేస్తా ఉన్నారంట. మొత్తం 8 మందితో ఎవరెవరు ఉన్నారు ఎఫ్ఐఆర్ నమోదు చేసిందంట.
A1 ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, A2 ప్రణీత్ రావు సస్పెండెడ్ DSP SIB, A3 రాధాకిషన్ రావు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ DCP, A4 భుజంగరావు భూపాలపల్లి జిల్లా అడిషనల్ SP, A5 తిరుపతన్న ISWలో అడిషనల్ SP, A6 శ్రవణ్ రావు ఓ టీవీ ఛానల్ అధినేత న్యూస్, A7 8 8 ఇతరులు. ఇంకా మొత్తం రావులతోనే నింపేసి. పోలీసుల్లో అంతర్మదనం, ఫోన్ ట్యాపింగ్ గుచ్చులో పడతామనే భయం, ప్రణీత్ రావు ఎపిసోడ్తో మొదలైన గుబులు, మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుకు లింకు, వివిధ స్థాయిల్లోని పోలీస్ ఆఫీసర్లలో నలుగురు. ఆలస్యం ఎందుకు? లోక్సభ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ జాప్యం, ప్రశ్నిస్తున్న సొంత క్యాడర్. ఇంకా 8 స్థానాల్లో పెండింగ్ లోనే, గెలుపు గుర్రాలు లేరా లేదంటే పొలిటికల్ మైండ్ గేమా? రాజకీయ వర్గాల్లో మొదలైన చర్చ. ఇప్పటికే 4 వలస నేతలకు టికెట్లు. 4+5 9 మందికి ఆల్రెడీ ఇచ్చేసిండ్రు. కలిసికట్టుగా పనిచేయండి, అభ్యర్థులను గెలిపించండి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతల సమావేశంలో రేవంత్ రెడ్డి. ఖమ్మం అభ్యర్థిగా వినోద్ రావు, వరంగల్ టికెట్ ఆరూరి రమేష్ కు. 5వ జాబితా విడుదల చేసిన బీజేపీ జలగం వెంకట్రావుకు మొండి చెయ్యి. జలగం వెంకట్రావుకు వస్తానని అనుకున్నారు అందరు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 180 మంది రైతులు సూసైడ్. గేట్లు తెరవాల్సింది రాజకీయాలకు కాదు, రైతులకు ఆదుకునేందుకు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకి 25,000 ఇవ్వాలని చెప్పి సిద్దిపేట ఎమ్మెల్యే ఎంత ఇచ్చినవే నువ్వు ఉన్నప్పుడు. ఈ ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది 10,000 నుంచి 15,000 రూపాయలు మేము ఇస్తాము, ఎవరైతే పంట నష్టపోయినరో వాళ్ళకి ఇస్తామని చెప్పింది. తర్వాత ఫసల్ బీమా యోజన, కేంద్రం ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమా యోజన కూడా నాకు వద్దని చెప్పేసి పక్కకు పెట్టేసిండ్రు మీ ప్రభుత్వం. అంటే మీరు ఉన్నప్పుడు దుర్మార్గాలు కొనసాగినాయి. ఇప్పుడు మీకు అడిగే అర్హత కూడా లేదు మీకు కనీసం. కాకపోతే 100% రైతులకు న్యాయం జరగాల్సిందే, జరుగుతుంది. గోపన్పల్లి భూ సర్వే ఎవరి కోసం? అత్యుత్సాహంతో హద్దులు చూపిన ఆఫీసర్లు. చూడు మొత్తం షేర్లింగంపల్లి నియోజకవర్గం ఇది. 40 ఎకరాలు ప్రైవేట్ కు అప్పగించే ప్రయత్నం. నేటికి నిషేధిత జాబితాలోనే ఆస్తి. భూమి విలువ 3,000 కోట్లు. సర్వే నెంబర్ 36లో భూ పందరం. విభేదాల్లో కేసీఆర్ ఫ్యామిలీ. ఇక బీఆర్ఎస్ అధినేతకు హరీష్ రావుకు కాళేశ్వరం చిక్కులు, కేటీఆర్ కు ORR లీజు అనుమతులు ఉచ్చు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత అరెస్టు, భర్త బంధువుల నివాసాల్లో ఈడీ తనిఖీలు. తాజాగా జోగినిపల్లి సంతోష్ పై భూ కబ్జాల కేసు. ఇక వరుసగా వెంటాడుతున్న అవినీతి వ్యవహారం అని చెప్పేసి కుటుంబమే కథమైపోతుంది, లోపలపడే పరిస్థితి ఉన్నది. మరి ఏం చేస్తారో చూడాలి. పార్లమెంట్ ఫైట్. 111 మందితో బీజేపీ 5వ లిస్టు విడుదలైంది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు హిమాచల్లోని మండి సెగ్మెంట్ టికెట్ దక్కింది. 3 కాంగ్రెస్ 5వ జాబితా విడుదలవగా 16 మందితో బీఎస్పీ తొలి జాబితా ప్రకటించింది. ఇండియా కూటమికి 272 సీట్లు ఖాయమని, బీజేపీ గద్దె దిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ ధీమా వ్యక్తం చేశారు. ఇక ఎంపీ సంతోష్ పై చీటింగ్ కేసు, ఫోర్జరీ పత్రాలతో స్థలం కబ్జా చేశారంటూ ఫిర్యాదు. అవన్నీ పూర్తిగా అవాస్తవం అని చెప్పేసి సంతోష్ రావు అంటున్నాడు. ఫేక్ న్యూస్ రాస్తే కోర్టు గిడుస్తాం, ఆధారాలు లేకుండా ప్రచురిస్తే లీగల్ నోటీసులు. ఒక్కసారి నమస్తే తెలంగాణ పేపర్ చూడు, 10 సంవత్సరాలు నీకు తెలుస్తుంది. ఒకసారి తీసి చూపిస్తాం. ఒకసారి ఇది ఎట్లా ఉంటే ఆధారాలు. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం ఒకసారి. ఆజ్ కీ బాత్. భవిష్యత్తు పట్ల పిల్లల నిర్లక్ష్యం, పేరెంట్స్ అతి ప్రేమతో మితిమీరిన స్వేచ్ఛ, ఎవరు ఏమి చేయాలన్న ధీమా. ఇక దుర్వినియోగం అవుతున్న కొన్ని బాలల చట్టాలు, చూస్తున్న నిశ్చేష్ట పెద్దరికం, కనుమరుగవుతున్న సంస్కార విద్య, ఏమవుతుందో భావి భారత భవిత. ఎవరు దీనికి బాధ్యులు? తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల, పాఠశాల, ప్రభుత్వమా, చట్టాల, సమాజమా? ఎవరిని నిందించాలి? అరుణ్ రెడ్డి పన్నాలు రాసిండు. అయితే ఇక్కడ నిజంగా చిన్నపిల్లలకు సంబంధించి మా దోస్తు అరుణ్ రెడ్డి మా దోస్తు. ఓకే, అయితే చిన్నపిల్లలకు సంబంధించి అసలు ఏం జరుగుతుందంటే చాలా మంది తల్లిదండ్రులు అంటే అజాగ్రత్తగా ఉంటారు. పిల్లలు ప్రతి ఒక్క విషయం కూడా గమనిస్తూ ఉంటారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే పిల్లలకు మంచి ప్రేమ మరీ అవసరం లేదు. పిల్లలకు మంచి చెప్పాల్సిన పెద్దలు ప్రేమ పేరుతోటి, మేము మంచిగా చూసుకుంటాం అనేటువంటి పేరుతోటి మొత్తం కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. వాళ్ళని గారాబగా పెంచొద్దని ఎవరు అంటలేరు, కానీ గౌరవంగా పెంచడం నేర్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అది. తర్వాత ఇంకోటి ఏంటంటే పిల్లలు ఏం చేస్తారు ఏం కదా అనేటువంటిది ఒక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత అతి ప్రేమ పేరుతోటి మొత్తం కూడా వాళ్ళని నాశనం చేసేసి వాళ్ళని చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి పిల్లల పైన ఒక నిఘా పెట్టండి, పిల్లలని సక్రమంగా పెంచండి. పిల్లలకు ప్రేమ ఆప్యాయతలు ఇవ్వద్దని అంటలేము, కాకపోతే ఏంటంటే ప్రేమ ఆప్యాయతలతో పాటు గౌరవంగా ఎట్లా బతకాలి, తర్వాత ఎట్లా అబద్ధాలు ఆడకుండా బతకాలి, ఇట్లా రకరకాలుగా నేర్పారు. ఇప్పుడు ఏమైతే తెలుసా అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు తండ్రి ఉంటాడు, ఆయన జర మంది వేస్తాడు, మంది వేసినాడు, ఆడ బయటకు వేసి వస్తాడు అంటే వేసిరాడు, ఆయనకి పిల్లగానికి ఇచ్చేసి ఒక కోట తీసుకురాపోరా అంటాడు.
ఆడు మళ్ళీ అదే అలవాటు. అంటే మన ఆయన తాగిడు నేను తాగొచ్చు అనుకుంటాడు. తర్వాత సిగరెట్ తీసుకురాపోరా అంటాడు, సిగరెట్ తీసుకొస్తే ఇచ్చేస్తాడు. అంటే మన ఆయన తాగిడు నేను కూడా తాగొచ్చు, అంటే కొంచెం ఆదర్శంగా తీసుకుంటారు. తర్వాత ఏది గుట్కాలో బిట్కాలో తింటాడు, అవి నేను కూడా తినొచ్చాను అనుకుంటాడు. తర్వాత ఇంకోటి ఏం చేస్తారంటే ఇంట్లో ఉంటాడు ఈయన నాయన, అరే నాయన లేరని చెప్పరా అంటాడు, బయటకు పోయేసి నాయన లేడని చెప్పమని చెప్తాడు. ఇటు పోరాడు. అంటే ఎట్లుంటుంది అంటే ఇది మనము చాలా చిన్నగా కనిపిస్తుంది, లేదని చెప్పమనే అవే అలవాటు. అంటే ఒక అబద్ధం చెప్పమని చెప్పేసి తల్లిదండ్రులు నేర్పిస్తున్నట్లు లెక్క, ఇక్కడ బీజాలు వేస్తున్నట్లు లెక్క. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రేపటి సమాజం కరెక్ట్గా ఉండాలంటే, రేపటి సమాజం మంచిగా అంటే ఇవన్నీ కూడా ఈ అరాచకాలు ఇవన్నీ కూడా జరగకుండా ఉండాలంటే తల్లిదండ్రుల పెంపకం చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఇక్కడ ప్రభుత్వ అంటే పాఠశాలల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. ఉపాధ్యాయులు కూడా సక్రమమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థులను తయారు చేయండి. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని చట్టాలు ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే పిల్లగాని గోడితే కొట్టిందని, తీడితే తిట్టిందని, పోయిందని రకరకాలుగా ఇవన్నీ ఉన్నాయి. నేను ఏమంటానంటే కొన్ని విషయాల్లో కొంచెం అటు సడలింపులు ఉండాలి, ఉపాధ్యాయులకు కొంతవరకు అట్లా అధికారం ఇవ్వాలి. ఎందుకంటే ఉపాధ్యాయులు పిల్లగాన్ని క్రమశిక్షణలో పెట్టడంలో ప్రధాన పాత్ర వహిస్తారు. ఎందుకంటే ఇంట్లో ఉండడం కంటే ఉపాధ్యాయుని దగ్గరనే ఎక్కువ ఉంటాడు పిల్లగాడు. ఎందుకంటే 8 గంటలు స్కూల్లోనే ఉంటారు పిల్లలు. కాబట్టి ఆ పిల్లల్ని సక్రమంగా పెట్టేటువంటి బాధ్యత వాళ్ళ ఉపాధ్యాయుల పైన ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కొంచెం వరకు సడలింపులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇక్కడ అందరిపైన ఉంటుంది బాధ్యత, సమాజం పైన ఉంటుంది, తల్లిదండ్రుల పైన ఉంటుంది, ఉపాధ్యాయుల పైన ఉంటుంది, తర్వాత చుట్టుపక్కల వాళ్ళ పైన ఉంటుంది, స్నేహితుల పైన ఉంటుంది, రకరకాలుగా అందరిపైన ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడితే బాగుంటుంది. అధికారిక గుర్తింపు చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్ ఇక శివశక్తి ఆమోదించిన అంతర్జాతీయ ఖగోళ సంఘం 2023 ఆగస్టు 26న చంద్రయాన్-3 ల్యాండ్. దాదాపు 7 నెలల తర్వాత అధికారిక గుర్తింపు. చంద్రయాన్-2 పాదముద్రలను వదిలిన ప్రదేశం తిరంగా. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన 4వ దేశంగా భారత్ గర్వకారణం మనకి. ఇక అదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెట్టినటువంటి పేరును ఓకే చేసేసారు. సూత్రధారి ప్రభాకర్ రావు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు వస్తూ ఉన్నాయి. ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే మొత్తం వ్యవహారం. A1గా ప్రభాకర్ రావు, A2గా ప్రణీత్ రావు. పరారీలో ఉన్న నిందితులపై లుకౌట్ నోటీసులు. కేసు దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు భుజంగరావు, తిరుపతన్నలకు 14 రోజుల రిమాండ్ విధించారు. చెంచల్గూడ జైలుకు తరలించిన అధికారులు ఏప్రిల్ 6 వరకు నిందితులకు రిమాండ్. 17 కంప్యూటర్లలో డేటాను ఎరేజ్ చేసిన ప్రణీత్ రావు. ఇక డేటా రీట్రీట్ చేసేందుకు పోలీసులు యత్నిస్తా ఉన్నారు. మొత్తం మరి తుక్కు పగలగొట్టేసిందంట. అది వస్తుందా రాదా అన్నది ఇప్పుడు పెద్ద చూడాలి. సంతోష్ పై ఫోర్జరీ కేసు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో స్థలం కబ్జాకు యత్నం. రోడ్ నెంబర్ 14లో స్థలంపై కన్నేశారని ఆరోపణల. బీఆర్ఎస్ మాజీ ఎంపీపై నవయుగ అది మాట్లాడుతూ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా 31న రామ్లీలా మైదానంలో విపక్ష కూటమి మార్చ్ చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఉక్రెయిన్ పై రష్యా మిజైళ్ల వర్షం. రష్యా రాజధాని మాస్కోపై పోలాండ్ ఆగ్రహం. వీళ్ళది లొల్లి ఒడుస్తలేదు మొత్తమే. పీఓకే భారత్లో విలీనమవుతుంది. విశ్వాసం ఉందన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైనికులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్న మంత్రి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. పీఓకే అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటే భారత్లో ఉన్నటువంటి కాశ్మీర్ భాగం ఏదైతే ఉంటుందో కొంత భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించింది. అయినప్పటికీ ఇప్పుడు మన భారతదేశ చిత్రపటంలో మనం మొత్తం వేస్తున్నాం బొమ్మ. అయితే కొంత ప్రాంతాన్ని అక్కడ దుర్మార్గులు ఆక్రమించిండ్రు. కాబట్టి దాన్ని మేము భారత్లో కలిపేందుకు ప్రయత్నం చేస్తాం. 100% ఇది జరుగుతుందని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ అంటున్నాడు. లాకప్ నుంచే పాలన. జైలు నుంచి తాగునీటి సమస్యపై కీలక ఉత్తర్వులు. గురువారం రాత్రి సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన ఈడీ మద్యం పాలసీలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణ. ఇక గ్రూప్ 4 నియామకాల్లో మార్పులు. గ్రూప్ 4 భర్తీలో రోస్టర్ విధానంలో మార్పులు. సవరించిన ఖాళీల జాబితా వెల్లడి. వెబ్సైట్లో జిల్లాల వారీగా వివరాలు పెట్టిందంట. గ్రూప్ 1లో మొదలైన హారిజెంటల్ రోస్టర్ విధానం. అంటే హారిజెంటల్ తర్వాత వర్టికల్ అని చెప్పేసి 2 విధానాలు ఉంటాయి. ఇంతకుముందు వర్టికల్ విధానం ఉండే. వర్టికల్ విధానం ద్వారా మొత్తం కూడా మహిళలకే మొత్తం అన్నీ పోతా ఉన్నాయి. అది కరెక్ట్ కాదని చెప్పేసి కోర్టు తీర్పిచ్చినటువంటి నేపథ్యంలో హారిజెంటల్ విధానం ద్వారా ఇప్పుడు నియామకాలు చేపడతా ఉన్నారు. రాహుల్ ఎప్పటికీ ప్రధాని కాలేరు. సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను అమలు చేయదు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారం. బీజేపీకి 2 అంకెల సీట్లు. తెలంగాణలో బీజేపీ పార్టీకి సానుకూల వాతావరణం. కార్యకర్తలు ప్రతి ఇంటికెళ్లి ప్రతి ఓటర్ను కలవాలి. రాష్ట్ర పదాధికారుల సమావేశంలో కిషన్ రెడ్డి 12 సీట్లు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపు. మీరందరూ కరెక్ట్ గా ఉంటే కవితని ఈ టైంలో లోపలేసే కన్నా ఆ టైంలో లోపలేస్తే ఈ రోజు వేరే ఉండు కథ. ఈ సీట్లు కావాలి కదా. నిజామాబాద్కు ఈడీ. కవిత ఆస్తులపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాల ఆరా.
భర్త అనిల్ వ్యాపార లావాదేవీలపై వివరాల సేకరణ, బినామీలు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో విచారణ చేపడతా ఉన్నారు. ఆర్థిక లావాదేవీల్లో శరణ్ కీలక పాత్ర ఇక పోషించినట్లు అనుమానం ఉందంట. శరణ్ విచారణకు రాలేదని న్యాయస్థానానికి తెలిపిన బీజేపీ 5వ జాబితా విడుదల. తెలంగాణలోనూ 2 స్థానాలు, ఏపీలో 6 స్థానాలు ప్రకటన. 17కు 17 తెలంగాణలో కంప్లీట్ అయింది. ఇక ఏపీలో 6 స్థానాలకు సంబంధించి ఒకటి ఏపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, తర్వాత మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అనూహ్యంగా ముందుకు తీసుకొచ్చిండ్రు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు యాక్చువల్గా రఘురామకృష్ణరాజుకు సీట్ ఇస్తానని చెప్పేసి అనుకున్నారు. టికెట్ ఇస్తూ వస్తుంది భారతీయ జనతా పార్టీ నుంచి ఆశించిండ్రు, కానీ నిరాశ ఎదురైంది అక్కడ. మరి రఘురామకృష్ణరాజుకు ఇక్కడ వైఎస్ జగన్ చెక్ పెట్టినట్టు ఆయన ఆరోపణలు వస్తూ ఉండే. ఇక ఈనాడు చూసుకుంటే ట్యాపింగ్ వెనుక ప్రముఖులు, ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు, పక్కా ఆధారాలు సేకరించాక మరిన్ని అరెస్టులు, చెంచల్గూడ జైలుకు అదనపు ఎస్పీల తరలింపు. ఏ రోజు శివార్లో ఆపరేటర్లు అని చెప్పేసి ఒక వార్త ఇక సొమ్ము పక్కదారి పట్టిందంట. వరంగల్కు ఆరూరి, ఖమ్మంకు వినోద్రావు. భాజపా అభ్యర్థుల ప్రకటన, జలగం వెంకట్రావుకు నిరాశే. ఇక రాష్ట్రంలోని అన్ని స్థానాలకు పార్టీ అభ్యర్థుల ఖరారు. వారిలో 4 సిట్టింగ్ ఎంపీలు, 4 మాజీ ఎంపీలు, 5 మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారంట. ప్రతి పోలింగ్ బూత్ లో 370 ఓట్లు లక్ష్యం. లోక్సభ ఎన్నికలకు భాజపా 50 రోజుల కార్యాచరణ. అభ్యర్థులు, పదాధికారుల ఎన్నికల నిర్వహణ కమిటీలకు దిశానిర్దేశం. 3 కేంద్ర మంత్రులకు హులక్కి. ఇక హిమాచల్ బరిలో కంగనా రనౌత్ హీరోయిన్ నిల్చుంటున్నది. ఇక రాజ్యాంగం మారుస్తామన్న ఎంపీ హెగ్డేపై వేటు. ఇక 111 మందితో భారతీయ జనతా పార్టీ 5వ జాబితా విడుదల చేసింది. అయితే ఇక్కడ హులక్కి అని చెప్పేసి రాసిండ్రు, అంటే సీట్ రాలేవట, వాళ్ళకు టికెట్ దక్కలేదంట. కరకట్టలతోనే తీర ప్రాంతాలకు రక్షణ. 4100 కోట్లతో ప్రతిపాదించిన అధ్యయన కమిటీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యవసర పనులపై సర్కారు దృష్టి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2.7 కోట్లు స్వాహా. యువతి, ఆమె బంధువులను మోసగించిన కేటుగాడి అరెస్ట్. ఈమె కూడా భార్య నమ్మింది, వాడు కూడా మంచి కథ చేసి. జూలై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డులు జారీ. మంత్రి శ్రీధర్ బాబు. నేటి నుంచి ఆన్లైన్లో శ్రీరామనవమి కళ్యాణం టికెట్లు ఉంటాయనా. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా చెలరేగిన మంటలు. 4 చిన్నారుల మృతి. ఉత్తరప్రదేశ్లో దారుణం. ఎక్కడ ఎవరో తేలేది ఎల్లుండే 27న ఢిల్లీలో సిఈసి సమావేశం. అదే రోజున మిగిలిన 8 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు. హాజరు కానున్న రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. అనుమానాస్పదంగా సంధ్య ఆక్వా బస్సు 3 రోజులుగా కొత్త మూలపేట సేజ్ కాలనీలోనే, అందులో కీలక స్థలం. అయితే ఇక్కడ మొన్న అది విశాఖలో ఏదైతే కంటైనర్ ఉన్నాయి కదా, ఇది పట్టుబడ్డాయి కదా, దానికి సంబంధించి ఏది ఆక్వాకు సంబంధించినటువంటి బస్సు ఉన్నదంట, అంటే ఉందంట, అది అక్కడక్కడ మొత్తం తిరుగుతూ ఉందంట. అయితే ఇది తిరగడానికి కారణం ఏంది, కంటైనర్లు అవన్నీ కూడా ఏం చేస్తా ఉన్నారు, 25,000 కిలోల డ్రగ్స్ పట్టుబడినాయి కదా, దానికి సంబంధించి దస్త్రాలు చూడు బస్సులోనే ఎంత పెద్ద ఎత్తున ఉంది. కస్టడీ నుంచే కేజ్రీవాల్ పాలన. నీటి సమస్య నివారణకు మంత్రి అతిషికి నోటు ద్వారా ఆదేశాలు జారీ. మంత్రి చేరికలు కాదు, ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి హరీష్ రావు. ఇక వేలంలో కొనడమే. మరోసారి గనులను వేలం వేయనున్న కేంద్రం బొగ్గు శాఖ అంట. టెండర్ వేసి దక్కించుకోవాలని సింగరేణి యోచిస్తా ఉంది. ప్రైవేట్కి ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఇక ఏమంటుందో చూడోసారి. నమస్తే సదా. ప్రకృతి పండుగ హోలీ. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ శుభ కలెక్షన్లు చెప్తున్నాడ. 7 నుంచి చెప్తుండే ఫామ్ హౌస్ లో ఉన్నాడా నందిన. అట్లా అయిపోద్దు, అట్లా అడగద్దు. గురుకుల పోస్టులపై పొన్నం నేతృత్వంలో కమిటీ. బీజేపీలో చేరిన వాయుసేన మాజీ చీఫ్. మండి నుంచి బీజేపీ అభ్యర్థిగా కంగనా రనౌత్. దేశంలో 7 ఏళ్ల కనిష్టానికి గోధుమ నిల్వలు. పట్నంలో ఉప్పరి పనికి పోవడుతుందేమో అని చెప్పేసి అంటున్నారు. అంటే ఉప్పరి పని అంత అద్భుతంగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నిర్మాణాలు చేపట్టకపోతే ఇంటి ఎట్లుంటారా బాబు. చూసినావా, ఇట్లా అవమానించి రాస్తారు ఇట్లా. ఇక తప్పుడు కథనాలపై క్రిమినల్ కేసులు. కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో అసత్య వార్తలు. డబ్బులకు ఆశపడి ఫేక్ న్యూస్ల ప్రచారం నువ్వు చేయిస్తున్నావు, 1000% నువ్వు చేయిస్తున్నావు అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే చాలా న్యూస్ ఛానళ్లకు బిడ్డింగ్ ఏదో చేస్తున్నవాటగా, చేసేసి ఏదో రకరకాలుగా కొత్త పెట్టిస్తున్నవాట కదా. అయిపోయింది కథ. ఈ కథ ఇట్లా అయిపోతుందని చెప్పేసి అంటున్నారు. బక్క రైతును బలిపెడతారా? కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 180 మంది రైతులు ఆత్మహత్య. అచ్చా, ఇక అన్నీ ఇప్పుడు తప్పుడు కథనాలు చేసేది తప్పుడు. ఇప్పుడు అన్న ఒక్కటే, ఈడ హరీష్ రావు ఫోటోవా, ఈడ డ్రామారావు ఫోటోవా, ఈడ కల్వకూడ హ్యాపీరావు ఫోటోవా. ఇక మరి ఇప్పుడు
ఇక ముఖ్యమంత్రి చేసిన ప్రోగ్రామ్స్ ఏమి లేవు, రాష్ట్రంలో ఇష్యూస్ ఇవి లేవా? వాళ్ళదే ఇంటికి ఈయన మాజీ మంత్రి జగదీష్. ఆ, మరి ఇది కరపత్రమా, బీఆర్ఎస్ ఇది పేపర్ అంటారా, నార్మల్ గా యాడ్ ఏజెన్సీయా బీఆర్ఎస్ కి? ఈ టెట్కి సంబంధించి మాత్రం 100% అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారని కాదు, 100% టెట్కి సంబంధించి 1000 రూపాయల ఫీజు అనేటువంటిది ఎట్టి పరిస్థితిలో కరెక్ట్ కాదు. ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. తర్వాత ఇక్కడ ఏది వాళ్ళు మరి అదే విద్యాశాఖ అధికారులు మరి ఇట్లా ఎందుకు చేసుకున్నారో తెలియదు, కానీ 100% ఆ టెట్కి సంబంధించినటువంటి ఫీజును తగ్గించాల్సిన అవసరం ఉంది. 200 రూపాయల ఫీజు పెడితే బాగుంటుంది. 2000 అంటే ఇబ్బంది అవుతుంది. 200 రూపాయలు 400 రూపాయలు అయితే వాళ్ళు చెల్లించగలుగుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో టెట్ అభ్యర్థుల పైన భారం మోపాల్సిన అవసరం లేదు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తగ్గించాలని చెప్పేసి చాలా మంది విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. దీన్ని తగ్గించాలి, ప్రభుత్వం 100% తగ్గించాల్సిన అవసరం ఉన్నది. తర్వాత హోలీ పండుగ మంచిగా అందరూ సంతోషంగా సుఖ సంతోషాలతో జరుపుకోండి.